Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. రక్తదానం అనేది కూడా చాలామంది ఇస్తూ ఉంటారు. అది కూడా ఒక హ్యాబిట్లా చేసుకొని సుమారు 122 సార్లు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు. అలా ఇస్తూ కూడా మరి దాని మీద కూడా అవగాహన కలిగి మన అందరి వాడు ఆయనే మహేందర్ రెడ్డి గారు. 122 సార్లు రక్తదానం చేశారు. అసలు మీరు ఎక్కడ అన్స్టాపబుల్గా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? నేను ఈ జర్నీ స్టార్ట్ చేసింది మాత్రం 2005లో ఒకసారి డిగ్రీ కాలేజ్లో క్యాంప్ పెడితే ఇచ్చాను. ఫస్ట్ చిరంజీవి గారు ఇవంటే బాగా ఇష్టం. నేను కూడా ఇస్తే నన్ను కలవచ్చుగా తొందరగా అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఈ 16 సంవత్సరాలు నేను 120 టైమ్స్ ఇవ్వడం జరిగింది. కానీ మీరేంటి కంకణం కట్టుకొని ఇదే అని మరి రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం? కొన్ని హాస్పిటల్స్ తిరుగుతుంటే ఇప్పుడు ఉస్మానియా బసవతారకం అలాంటి కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పూర్ పీపుల్కి ఫ్రీగా అందించాలనే ఉద్దేశం కోసం నేను పనిచేయడం జరుగుతుంది గత 16 సంవత్సరాలు. మీరు ఎందుకు పర్టికులర్గా దీన్ని పర్సనల్గా తీసుకొని ముందుకెళ్ళడానికి రీజన్ ఏంటి? ఇంతమంది పాపులేషన్ మనం ఎందుకు ఇవ్వట్లేదు? 100లో 2 అంటే చాలా తక్కువ కదా అసలు. ఎందుకు మనం ఈ విధంగా చేస్తున్నాము? ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు దీనిపైన. ఎవరైనా ఏదున్నా వాళ్ళు సెల్ఫిష్గానే ఆలోచిస్తున్నారు తప్ప సమాజం కోసం ఆలోచించే వాళ్ళు కర్మని అయిపోయారు. ఇది చాలా అంటే డిఫరెంట్ ఉందన్న. ఇది రక్తదానం విషయంలో కూడా మరి ఇంత పర్టికులర్గా ఉంటారా? మనం ఎప్పుడైనా సరే మైండ్లో ఒకటి పెట్టుకుంటేనే మనకి ఏదైనా అవుతుంది, కానీ మనకు ఫిక్స్గా ఉంటే ఏది రాదు మన బాడీకి. ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఆ బ్లడ్ కొరత ఏదైతే ఉందో అంతో ఇంత అన్నా కానీ తీరుస్తున్నారు. అది అలవాటు అయిపోయింది. అంటే బాధ అనిపిస్తుంది కొన్ని చాలా సందర్భాల్లో. అసలు ఈ బసవతారకం లేదు నాకు ఏడుపు వస్తుంది తెలుసా పోయినప్పుడల్లా. నార్మల్గా ఏడ్చిన సందర్భం అంటే ఏముంది? అంత చిన్న పిల్లలకు అందకపోవడం, అరే ఇక్కడే పోతున్నాం మన సమాజం ఇన్ని రోజుల నుంచి ఇంత ప్రభుత్వాలు ఇంత చేస్తున్నాయి, ఇంత డెవలప్ అవుతున్నాయి అంటున్నాం ఇండియాలో. రోజుకి ఎంతోమంది కొంతమంది ఇవ్వండి అన్న అంటే నీకేం పని లేదు. పెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది రక్తం విలువ, బయట వాళ్ళకి తెలీదు. ఇలాంటిది అని చాలా సందర్భాలు ఏడుపు వచ్చేస్తుంది. మన ఇండియాలో 140 కోట్ల పాపులేషన్, మనకు అవసరం 5 కోట్లు. 100లో 5 మంది ఇస్తే కొట్టే అందడు. ఎవరైనా సరే పెద్ద 18 ఏళ్ళు రాగానే ఓటాకి ఎలా వస్తుందో 18 ఏళ్ళు రాగానే రక్తదానం చేయడానికి అలవాటు చేసుకోండి. సమాజానికి ఒక్కసారి ఇవ్వండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రక్తదానం అనేది కూడా చాలామంది ఇస్తూ ఉంటారు. కానీ అది కూడా ఒక హ్యాబిట్లా చేసుకొని సుమారు 122 సార్లు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అలా ఇస్తూ కూడా మరి దాని మీద కూడా అవగాహన కలిగిస్తూ అరే రక్తదానం ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా అని అందరికీ చెప్తూ వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మన అందరి వాడు ఆయనే మహేందర్ రెడ్డి గారు. సో ఇప్పుడు మనతో పాటు కూడా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మరి రక్తదాన దినోత్సవం కాబట్టి సో దానికి సంబంధించి ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ అనేది కూడా చేస్తున్నాం. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. 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 ఎలా ఉన్నారన్నా? బాగున్నా. వచ్చేటప్పుడు ఏమైనా రక్తదానం ఏమైనా చేసి వచ్చారా? నిన్న చేశారా? అసలు ఏంటి ఈ 122 సార్లు రక్తదానం చేశారు. అసలు మీరు ఎక్కడ అన్స్టాపబుల్గా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఏంటి, ఎందుకు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? నేను ఈ జర్నీ స్టార్ట్ చేసింది మాత్రం 2005లో ఒకసారి డిగ్రీ కాలేజ్లో క్యాంప్ పెడితే ఇచ్చాను. ఫస్ట్ టైం నోబెల్ డిగ్రీ కాలేజ్ దిశనార్లో. సెకండ్ టైం 2007లో సికింద్రాబాద్ మన సోమాజిగూడ యశోదలో అన్నకు యాక్సిడెంట్ అయితే ఇచ్చాను. ఇక మర్చిపోయి చిరంజీవి గారు ఇవంటే బాగా ఇష్టం. ఆయన ఆడియో ఫంక్షన్లో చూసినప్పుడు ఇట్లా 10 సార్లు ఇచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు అనే ఉద్దేశంతోనే నేను కూడా ఇస్తే నన్ను కలవచ్చుగా తొందరగా అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఓకే. ఇట్లా 2009 మగధీర ఆడియో ఫంక్షన్ రిలీజ్ అప్పటి నుంచి నేను రెగ్యులర్గా కంటిన్యూ చేశాను. ఈ 16 సంవత్సరాలు నేను 120 టైమ్స్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు 2 సార్లు ఇచ్చాడు, 1-2 టైమ్స్ ఇచ్చాను. మొత్తం మీద అయితే మీరు ఫస్ట్ రక్తదానం చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు అబ్జర్వ్ చేసుకుంటే 20 సంవత్సరాల జర్నీ అనేది కూడా ఉంది. 2005 నుంచి. ఎస్. ఈ 20 సంవత్సరాల జర్నీలో 122 సార్లు. కానీ ఎవరైనా కానీ 1-2 సార్లు అండ్ మహా అంటే ఒక 10 సార్లు 15 సార్లు ఇవ్వడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. మన ఓవరాల్ లైఫ్లో యావరేజ్గానే ఇచ్చింటారు. కానీ మీరేంటి అసలు కంకణం కట్టుకొని ఇదే అని మరి రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం? అంటే సిచ్యువేషన్ అంటే నాకు స్టార్టింగ్లో ఇష్టంతో వచ్చా, ఇద్దాం చిరంజీవి గారిని వెళ్దాం ఉద్దేశం వచ్చా. అవును. కానీ రాను ఏమైందంటే కొన్ని హాస్పిటల్స్ తిరుగుతుంటే ఇప్పుడు ఉస్మానియా బసవతారకం అలాంటి కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పూర్ పీపుల్ వస్తారు, రక్తం దొరక వాళ్ళకు హిమోగ్లోబిన్ 2-3 తలసేమియా అని గిట్టంగా ఉంది ఒకటి. మీకు ఐడియా ఉంది? తలసేమియా అంటే 1 ఇయర్ పుట్టిన 1 ఇయర్ నుంచి వాళ్ళకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తుంది అది తలసేమియా వ్యాధి. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందంటే వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు బ్లడ్ ఎక్కిస్తుండాలి. ఎవ్రీ మంత్ 1 టైం లేదా 2 టైమ్స్ ఎక్కిస్తున్నారు. అట్లా ఒక్కొక్కరు పేషెంట్ చూసి బాధ అనిపిస్తుండేది. అరే మనం ఇంతమంది ఉన్నాం కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? సమాజంలో ఇన్ని కోట్ల పాపులేషన్ ఉన్న మన తెలంగాణ చూసుకుంటే
ఒక 5-6 లక్షల యూనిట్లు ఇస్తలేమంటే చాలా 100లో 2 ఇస్తలేమంటే చాలా వెనకబడి ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని ఏదో విధంగా మనం సాధ్యమైన ధరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఆ విధంగా 16 సంవత్సరాల నుంచి కంటిన్యూగా క్యాంప్స్ చేయడం కావచ్చు, గవర్నమెంట్కి బాగా సపోర్ట్ చేస్తాను నేను. ఏదైనా పూర్ పీపుల్కి ఫ్రీగా అందించాలనే ఉద్దేశం కోసం నేను పనిచేయడం జరుగుతుంది గత 16 సంవత్సరాలుగా. ఓకే. చిరంజీవి గారి ప్రేరణతో మీరైతే రక్తదానం అనేది కూడా మొదలుపెట్టారు. ఇంతకు చిరంజీవి గారిని మీట్ అయ్యారా? అయ్యాను. ఎప్పుడు 10 టైమ్స్ ఇచ్చాక కల్పిస్తానే సిచ్యువేషన్ పైన ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, అది పరిస్థితులు అనుకూలించకపోవడంతో 72 టైమ్స్ ఇచ్చాక కరోనా టైంలో కల్పించారు. ఒక 100-200 మంది ఫ్యాన్స్ని కల్పించారు, ఎక్కువ సార్లు బెడ్ చేశాను. అందులో నేను కలిశాను. దాంతోపాటు కంటిన్యూగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిశాను. చిరంజీవి గారిని ఒక 5 సార్లు కలవడం జరిగింది ఇప్పటివరకు. మన రీసెంట్గా ఇవ్వడానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వడానికి ఇచ్చారు. ఎక్కువ సార్లు చిరంజీవిలో ఎక్కువ సార్లు ఇచ్చిన అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ 7 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఆ కార్డు ఇవ్వడానికి నాకు ఇవ్వడం జరిగింది చిరంజీవి గారే. ఓకే. అట్లా సార్, మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయాలి, అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక్కరైనా కానీ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నామంటే ఆ కొరత అనేది లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఒక క్యాంపెయిన్లా నడుస్తుంది కదా. అవును. సో ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? నేను 2000 కరోనా ఉంది 2020లో మన కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి అంతకుముందు నుంచి చేస్తూనే ఉన్నాము. కాకపోతే సజ్జనార్ సార్ గారి నుంచి అవార్డు విన్నాను నేను. ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను మన గలీలో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మన కాలనీలో కావచ్చు, మన విలేజ్లో కావచ్చు, మనం ఈ విధంగా అవేర్నెస్ చేయాలని సార్ గారు ఒక మన ఏమంటాం ఒక ప్రోగ్రామ్కి రావడం జరిగింది, అవార్డు ఫంక్షన్స్కి రావడం జరిగింది. ఆ అవార్డు ఫంక్షన్లో సార్ చెప్పడం జరిగింది. ఆ సార్ చెప్పినప్పటి నుంచి ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఎక్కడ చూసినా గిట్టంగా ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయాలి, సమాజ సేవకుని తయారు చేయాలని ఆ సార్ చెప్పిన వర్డ్ ఇప్పుడు అంతా వ్యాపించేసింది. మొత్తం వ్యాపించి అందరూ ప్రతి ఇంట్లో ఒక రక్తదానం చేయాలనే ఉద్దేశం కోసం ప్రతి ఒక్కరు పనిచేయడం జరుగుతుంది. అట్లా ఆ సార్ గారు చెప్పిన వర్డ్ నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఆ కొటేషన్లు పెట్టుకొని చేయడం కానీ, ఇట్లా ప్లాకార్డ్స్ పెట్టుకొని చేయడం కానీ జరుగుతుంది. అట్లా ప్రతి ఇంట్లో ఒక రక్తదానం తయారు చేయడమే లక్ష్యంగా అని మీ అందరి వాడని అట్లా కొటేషన్ రాసుకున్నా. అట్లా ప్రతి ఒక్కరు ఆ విధంగా చేయడం జరుగుతుంది రక్తదాన కొరత లేకుండా చేయాలంటే. ఇంతకు మీరు ఎప్పుడు అందరి వాడిలా మారిపోయారు అప్పటి నుంచి? నేను 2010లో అక్క వాళ్ళ విలేజ్లో ఉన్నప్పుడు ఆ ఊర్లో చేసిన కార్యక్రమాలకు నాకు అట్లా ఆ విధంగా బిరుదు ఇచ్చారు ఆ ఊరు వాళ్ళంతా. అది అలాగే కంటిన్యూ అవుతుంది అందరి వాడు అనేది. కానీ అప్పుడేమో మీ గ్రామం వరకే ఉండేది, ఆ తర్వాత అయితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద అందరివాడు అయిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ చూసినా అందరివాడు అంటే గుర్తుపడతారు. ఇంచుమించు ఎన్జిఓలో ఉన్న ప్రతి ఒక్కరు అందరివాడు అంటే బ్లడ్ అని గుర్తుపడతారు అటువంటి. ఎందుకంటే నా కార్ కానీ, నా టీషర్ట్ కానీ, నా బైక్ కానీ, నా ప్రతిదీ, నా మొబైల్ కావచ్చు, ప్రతిదీ ఇలాగే మొత్తం బ్లడ్ గురించి కొటేషన్సే ఉంటాయి. ఓకే. అట్లా కాబట్టి ప్రతి ఒక్కరు అందరివాడు అంటే బ్లడ్ అని ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తారు చాలామందికి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక యూనిక్ అనేది కూడా ఉంటుంది. ఏదో బిజినెస్లో రాణించాలనో, స్పోర్ట్స్లోనో, లేకపోతే సినిమాల్లోనో ఇలాంటివన్నీ ఉంటుంది. కానీ మీరు ఎందుకు పర్టికులర్గా దీన్ని పర్సనల్గా తీసుకొని ముందుకెళ్ళడానికి రీజన్ ఏంటి? మిమ్మల్ని అంతగా కదిలించిన మరి సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఉస్మానియా హాస్పిటల్ చెప్పాను కదా, ఒక్కొక్కరు రక్తం అందక చనిపోతారు అంటే అసలు అరే ఇంతమంది పాపులేషన్ ఉన్నాం మనం ఎందుకు ఇవ్వట్లేదు? 100లో 2 అంటే చాలా తక్కువ కదా అసలు. 100లో 2 అంటే ఆరోగ్యంగా ఏ విధంగా చూసుకున్నా 100లో ఒక 40 మంది అయితే ఆరోగ్యంగా ఉంటారు. ఒక 60 మెంబర్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్న గిట్టంగా 40 మెంబర్స్ అయితే ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఇంట్లో ఇంటికి ఒకరైనా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు మనం ఈ విధంగా చేస్తున్నాము? ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు దీనిపైన. ఇంకా సెలబ్రిటీలు అంటాం, వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఏదున్నా వాళ్ళు సెల్ఫిష్గానే ఆలోచిస్తున్నారు తప్ప సమాజం కోసం ఆలోచించే వాళ్ళు కర్మానికి అయిపోయారు ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్లో. కాబట్టి ఎవరో ఒకరు ఏదో ఒకటి సాధ్యమైనంతలో చేయాలనే ఉద్దేశం కోసం మనం ఇట్లా నాలాంటి వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నాలాంటి వాళ్ళు గిట్ట ఉన్నారు సమాజంలో. ఇంకా అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఇంకొక 1 lakh యూనిట్ స్ట్రాటజీలో ఉన్నాం తెలంగాణలో ప్రస్తుతం. 1 lakh యూనిట్ స్ట్రాటజీలో ఉన్నాం. 91,000 లాస్ట్ ఇయర్ హరీష్ రావు గారు లాస్ట్ ఇయర్ హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు చెప్పాడు ఒక గాంధీ హాస్పిటల్ ప్రోగ్రాంలో. 91,000 యూనిట్ స్ట్రాటజీలో ఉన్నాం తెలంగాణలో. ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్కు మీరు సపోర్ట్ చేయాలనే అతను మాట్లాడడం జరిగింది. అట్లా ఆ విధంగా చూసుకున్న సార్ ఇప్పుడు కరోనా తర్వాత ఇంక ఇచ్చేవాళ్ళు తగ్గిపోయారు వాస్తవానికి. ఎందుకంటే హ్యూమినిటీ పవర్ తగ్గిపోతుంది, ఏదో నాకు ఇష్యూస్ వస్తాయని భయపడుతున్నారు. అట్లా ఆ విధంగా వాళ్ళ ఇంట్లో అవసరం వచ్చిన పేషెంట్కి వాళ్ళ ఇంటి వాళ్ళే ఇవ్వట్లేదు ముందుగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు నేను మా హాస్పిటల్లో ఎవరైనా జాయిన్ అయితే రక్తం కావాలంటే అక్కడిక్కడ గ్రూపుల్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ సెర్చ్ చేస్తున్నారు. కానీ నేనున్నా, మా మాముండు, మా అక్క కొడుకుండు అని ఎవరు ఇవ్వట్లే. ఎందుకంటే అరే ఎందుకు ఇవ్వట్లేదు అంటే లేదు మాది వేరే గ్రూప్ అని చెప్పడం, నాకు నిద్ర లేదు, ఏదో హెల్త్ ఇష్యూస్ అని ఏదో టాబ్లెట్స్ వాడుతున్నాను, ఇలాంటి తప్పించుకుంటున్నారు సింపుల్గా. కొంతమంది భార్యలు ఏం చేస్తున్నారంటే మా ఆయన ఇవ్వడు అసలు, నేనని ఇస్తా, మా ఆయన ఇవ్వద్దు, ఇట్లా విచిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు. మా తల్లిదండ్రులు నువ్వు రక్తం ఇస్తే మా ఇంట్లోకి రావద్దు, మేము చచ్చిపోతాం అనే ఉద్దేశాలు ఇవ్వడం కొంతమందికి ఉన్నాయి ఆల్రెడీ. ఇట్లా కూడా రక్తం ఇస్తే ఇటంగా చాలా మంది రక్తం ఇచ్చి ఫోటో ఇవ్వడం తీసుకోరు. చాలా మంది ఇంట్లో తెలిస్తే తిడతారని చెప్పేసి చాలా మంది ఫోటో ఇవ్వకుంటే రక్తం ఇస్తారు, సపదాకి వెళ్ళిపోతారు.
అంటే ఒక రక్తం ఇవ్వడం వల్ల మనం ఒక స్టేటస్ పెట్టుకుంటే ఒక 100-200 మంది చూస్తారు. అవును. చూస్తే అందులో ఒక 5 మంది 10 మంది మార్పు వచ్చినా మార్పు వస్తున్నట్టే. కానీ ఆ విధంగా గిటంగా చేయట్లేదు చాలామంది. భయపడుతున్నారు ఫోటో అంటే వద్దొద్దు నేను గుప్తదానం అంటే గుప్తదానం అనేది కొన్ని విషయాల్లో పనిచేస్తుంది. గుప్తదానం నువ్వు పెళ్లి చేస్తావా, స్టడీ పరంగా గెలిపిస్తావా, గుప్తదానం చేయి తప్పలేదు. కానీ బ్లడ్ విషయంలో ఇది ఖచ్చితంగా ఒకటి చేయాలి. మనిషికి మనిషి ఇవ్వాలి ఖచ్చితంగా. మనకి ఏదైనా ఉత్పత్తి వేరే చేసి మనం ముంచిచ్చేదైతే చేసేయచ్చు ఏదైనా ఉత్పత్తి. దానికి ఆల్టర్నేట్ లేదు, మనిషి ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనిషి అవేర్నెస్ చేయాల్సిందే ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి. ఇది వింటుంటే చాలా అంటే డిఫరెంట్ ఉందన్న. ఇది రక్తదానం విషయంలో కూడా మరి ఇంత పర్టికులర్ గా ఉంటారా? చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు నా అడిగడానికి ఇంట్లో అంటారు 72 టైమ్స్ ఇచ్చినప్పుడే ఆపే ఎందుకు ఇస్తాం అంటానంటే లేదు ఏమవుతుంది ఇస్తే ఆరోగ్యంగానే ఉంటాయి. ఇప్పుడు నేను గత 16 సంవత్సరాల నుంచి ఇంత 120 టైమ్స్ ఇచ్చా రెగ్యులర్గా. నాకు ఏం అడిగడానికి హెల్త్ ఇష్యూస్ లేవు. ఏ హెల్త్ ఇష్యూస్ అంటే అసలు సర్ది జ్వరం కూడా రాదు నాకు. అంత అంటే బాడీ ఎప్పుడు రక్తం ఇస్తే పారే నదిలాగానే ఉంటుంది తప్ప బాయిలో ఉన్న నీళ్ళలాగా రక్తం ఎవరు ఇవ్వకపోతే మనకు హార్ట్ స్ట్రోక్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హిమోగ్లోబిన్ అనేది మనకు 13 to 16 లోపే మెయింటైన్ చేయాలి. మనం 16 దాటిందంటే మనకు సరఫరా అనేది ఇప్పుడు చిక్కగా అవుతుంది. రక్తం చిక్కగా అయిందంటే మనకు సరఫరా జరగదు. ఎప్పుడు పారే నదిలాగా ఉంటే నీళ్ళు ఫ్రెష్గా ఉంటాయి, వాటర్ వైట్గా. ఇప్పుడు బాయిలో ఉన్న నీళ్ళు ఎలా ఉంటాయి, బోర్ పెట్టకుండా ఉంటే మళ్ళీ వాడికి పచ్చగా ఖరాబ్ అయిపోతుంది, దేనికి పనికిరావు. ఆ బాడీలో ఉన్న రక్తం గిటంగా అంతే. ఇయర్లీ 1-2 అన్న ఖచ్చితంగా ఇస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఇంకో 2 ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. యూజువల్గా ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటారు మీరు? నేను బ్లడ్ డొనేషన్ అయితే మినిమం 56 డేస్కి ఒకసారి ఇస్తుంటా సిచ్యువేషన్ బట్టి. మన ఇండియా రూల్ ప్రకారం అయితే డ్రగ్ రూల్ ప్రకారం హెల్త్ రూల్ ప్రకారం 3 monthsకి ఒకసారి ఇవ్వాలి 90 days. కానీ ఫారెన్ కంట్రీస్ చూసుకుంటే 56 డేస్కి ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు, ఎవరి వీక్ ఒకసారి ఎస్డిపి ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు. ప్లేట్లెట్స్ అయితే మనం ఎలాగో ఇస్తున్నాం, వీక్లీ వన్స్ ఇస్తున్నాం. నెలకు 4 సార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, వారంలో 3 సార్లు ఇచ్చిన సందర్భాలు ఇటంగా ఉన్నాయి. కానీ అన్న అంటే అలా 4 సార్లు 3 సార్లు అలా ఇచ్చినప్పుడు మీకు ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ కానీ సో దాని నుంచి వీక్నెస్ కానీ ఇట్లా ఏమనిపి అసలు ఈ రోజు ఇచ్చి రేపు ఇచ్చిన సందర్భం గిట్ట ఉంది ఎస్డిపి ప్లేట్లెట్స్ అనేవి. కానీ మనకు అలాంటి ఏం ఇష్యూస్ లేవు, ఎందుకంటే మనం మైండ్లో ఫిక్స్ అయినాం కదా. ఇది మనం ఎప్పుడైనా సరే మైండ్లో ఒకటి పెట్టుకుంటేనే మనకి ఏదైనా అవుద్ది, కానీ మనకు ఫిక్స్గా ఉంటే ఏది రాదు మన బాడీకి. మన మైండ్లో ఫిక్స్గా ఉంది ఏమవుతుంది ఇది ఇస్తే ఎలాగో 5 రోజులకు చనిపోయే కదా, బాడీలో చనిపోతూనే ఉంటాం, ఏం కాదులే అన్న ఫిక్స్ ఉన్నాం కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ రావు. కానీ ఇంకా మరీ బాధ కలిగించేది ఏంటంటే ఎవరికైనా కానీ హాస్పిటల్స్లో ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఏదో ఎమర్జెన్సీలో ఉంటారు, డబ్బు సెట్ అవ్వలేదు ఆ టైంలో బ్లడ్ కూడా లేదు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి అడుగుతూ అట్లుంటే ఎంత బాధ వేస్తుంది అంటే అరే తోచినంత సహాయం మనము ఎట్లా ఏదో ఒక రకంగా చెయ్యాలి అని అనుకుంటాం. ఆ టైంలో బ్లడ్ అంటే కొంతమందికి దొరక్క కూడా ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నిజంగా చాలా బాధ వేస్తుంది అన్న బ్లడ్ విషయం అయితే. అంటే చూడ్డానికేమో ఇదేమో చిన్న విషయంలా అనిపిస్తుంది, కాకపోతే పెద్ద ఇంపాక్ట్ చూపించే విషయం ఇది. అవును 100%. ఇప్పుడు మనకిటంగా చాలా రిక్వెస్ట్లు వస్తుంటాయి, ఇప్పుడు సర్జరీ ఉంది, ఇప్పుడు సర్జరీ జరుగుతుంది, O నెగిటివ్ కావాలి, B నెగిటివ్ కావాలి, ఇట్లా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. తెలంగాణలో ఎవరు ఉన్నారంటే నాలాంటి వాళ్ళకు 20 మంది ఉంటారు, 20 మందికి కాల్ చేస్తుంటారు, ఒకరు రెస్పాన్స్ అవుతారు, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఎవరి ప్రాబ్లం వాళ్ళకి ఫ్యామిలీ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఏంటంటే స్పెసిఫిక్గా నా ఫ్యామిలీ అని నాకు పెళ్లి చేసుకోలే కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, తల్లిదండ్రులు ఉన్నారు ఏం పట్టించుకోరా నీ ఇష్టం అని వదిలేశారు. సరే ఏదన్నా మనం సాధారణ హెల్ప్ చేస్తున్నాం. కానీ చాలా సిచ్యువేషన్ అంటే సర్జరీ అవుతుంటుంది, అరే బ్లడ్ ఇజా అంటే ఎవరు రారు. అప్పుడు కొంతమంది ఏమవుతుందంటే డబ్బులు తీసుకుంటున్నారు, కొంతమంది ఫోన్ చేసి ఇక్కడ గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం వల్ల సార్ నేను వస్తున్నాను, నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేవు, ఒక 500 వేయండి, 200 వేయండి, 2 వస్తున్నాం, 3 వస్తున్నాను, ఒక 1000-2000 అట్లా వేయించుకుంటున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఈ మధ్యలో అలాంటి ఫ్రాడ్ అయితే జరుగుతుంది. కరోనా టైం నుంచి చాలా మంది మోసపోయారు, 2-3 కేసులు అయినాయి. ఇప్పటికైతే నా దగ్గర కొంతమంది నెంబర్స్ ఉన్నాయి, ఆ డబ్బులు తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నెంబర్స్ ఉన్నాయి, చీటర్ అని పెట్టుకున్నా, ఏ ఉపయోగం లేదు. పోలీస్ దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు వేస్తున్నారా అంటారు వాళ్ళు. వాళ్ళకున్న కేసులే సరిపోయి మళ్ళీ కొత్త కేసు ఎడబట్టుకుంటారు 500 కోసం 1000 కోసం. అలా చాలామంది వేలకు వేలు నష్టపోతారు. లాస్ట్ టైం ఉస్మానియా హాస్పిటల్లో ఒక ఆమె పూర్ పీపుల్ వస్తారు, ఉస్మానియా అంటేనే పూర్ పీపుల్ వస్తారు, పాపం ఒక 10,000 నష్టపోయింది ఆమె. ఇట్లా అడిగిన వాళ్ళకి అందరికీ 500,000 కొట్టి 10,000 నష్టపోయింది ఆమె. నాకు ఫోన్ చేస్తే లాస్ట్కి నేను ఇప్పించాను. నా అంతకోసం 99.9% నేను 100% 99% నేను అయితే చేస్తాను హెల్ప్. ఎందుకంటే నేనేం దేవుని కాదు, నా వల్ల అయిన ప్రయోజనం వరకు చేస్తాను, నేను ఎవరికైనా ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. అట్లా ఆ విధంగా చేస్తున్నాను. కాకపోతే కొంతమంది ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్ అని కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను సర్వీస్ చేస్తున్నాను, నాకు వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ని ఒక 10-20 గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తున్నా నేనే అనుకో. అలా చేయడం వల్ల నేను గొప్పగా సర్వీస్ చేస్తున్నాను ఫీల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఖచ్చితంగా అలాంటి చేయొద్దు. ఎందుకంటే ఒక గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చినప్పుడు అందులో ఉన్న కాంటాక్ట్ ఫోన్ చేసి మీకు అవసరం ఉందా లేదా అదొక్క క్లారిఫికేషన్ చేసుకొని పెడితే ఫార్వర్డ్ కాదు ఇన్ని మెసేజ్ ఇంతమంది ఫ్రాడ్ గిట్టంగా జరిగే అవకాశం ఉండదు. అది ఫార్వర్డ్ చేయకుండా వెరిఫై చేయకుండా ఫార్వర్డ్ చేయడం వల్ల చాలామందికి మోసం జరుగుతుంది ఈ బ్లడ్ విషయంలో. అదే కాకుండా ఇంకేదో 104 బ్లడ్ సర్వీస్ ఇస్తుందని చెప్పేసి ఫేక్ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం, 4 కిడ్నీలు అందుబాటులో, చాలా ఇలాంటివన్నీ
అసలు ఎంత సమాజం ఎటుపోతుందో అర్థమవుతలేదు. ఏదున్నా ఒక్క క్లారిఫికేషన్ చేసుకొని మనం కాల్ చేసి కనుక్కుంటే అప్పుడే మనకు దాన్ని ఏందనేది తెలిసిపోద్ది బట్టబయలైతే. అది తెలియకుండా ఫార్వర్డ్ చేయడం వల్ల ఇప్పుడు 4-5 సంవత్సరాలుగా రొటేట్ అవుతూనే ఉన్నాయి చాలా పోస్టులు. కానీ మీరు చెప్పిన విషయము అది నేను కూడా ఒకసారి పొరపాటు చేశాను. మెయిన్ ఏంటంటే అట్లా బ్లడ్గా ఎవరికో కావాలని చెప్పేసి అనేటప్పటికీ మీరు అన్నట్టు కాల్ చేసి కన్ఫర్మేషన్ ఏం తీసుకోకుండా అరే వేరే వాళ్ళకి అవసరమేమో అని చెప్పేసి వేరే గ్రూప్స్కి పంపించడము, అరే కనుక్కోండి అని చెప్పేసి అలా తిరిగినేటి ఎక్కువ ఉన్నాయేమో. అవును, నా వరకు నేను ఉన్న గ్రూప్లో చాలా గ్రూప్లో నేను యాడ్ చేస్తుంటారు. తెలంగాణ, అందులో ఇండియా వైజ్గా నాకు కొన్ని అందరూ యాడ్ చేస్తుంటారు. యాడ్ చేసిన వాళ్ళంతా నేను ఒక మెసేజ్ రాగా నేను ముందు కన్ఫర్మ్ చేసుకుంటా ఇది నిజమా కాదా. చేస్తే అది ఎప్పుడు అయిపోయిన రిక్వెస్ట్ వస్తుంది. ఇట్లా అంటే తెలియదు కదా, టైం బిజీ, ఎవరంతటా వాళ్ళు సెల్ఫుల్గా 5 గ్రూప్లకు మెసేజ్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది సెకండ్లు అనే ఉద్దేశంలో ఉన్నారు తప్ప ఆ 40 సెకండ్స్ టైం కేటాయించి దాన్ని క్లారిఫై చేసుకుంటే ఇంత జరగదు రాద్దాంతం. ఆ విధంగా ఖచ్చితంగా ఎవరైనా సరే ఏ మెసేజ్ వచ్చినా కింద కాంటాక్ట్ ఇస్తారు. అట్లా అదే కాకుండా ఈ మధ్యన చిన్నపిల్లలు తప్పారు అని చెప్పేసి ఈ స్టేషన్లో ఆ స్టేషన్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు గ్రూపుల్లో. ఇక్కడ దొరికింది ఇప్పుడే ఏడుస్తున్నారు అని చెప్తారు. ఆ కాంటాక్ట్ ఫోన్ చేసి అది 5 సంవత్సరాల క్రితం అన్న ఎప్పుడో జరిగిపోయిందని చెప్తుంటారు. అరే ఎంత సమాజం ఎటుపోతుంది అసలు. ఒక్క నిమిషం ఆలోచించి మనం దాన్ని క్లారిఫై చేసుకుంటే ఇంతమంది టైం వేస్ట్ చేయం కదా. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళకంటే వదిలే వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు నాలంటూ ఉంటాడు, ఏదైనా వచ్చినా మనం సాధ్యమని తెలిపించాలనే ఉద్దేశంతో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని పట్టించుకుంటాం. ఆ పట్టించుకున్నట్టు ఫోన్ చేస్తే ఇది ఇలా అయిపోయేసరికి చాలా బాగా అనిపిస్తుంది. అరే ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, నేను ఆయనకు ఫోన్ చేసి క్లాస్ ఇవ్వడం అనవసరమైన టైం వృధా అవుతుంది, ఆయనకి ఇట్లా ఇదంతా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఏ గ్రూప్లో ఏ మెసేజ్ వచ్చినా ఒక్కసారి క్లారిఫికేషన్ చేసుకొని ఫార్వర్డ్ చేస్తే బెటర్ ఉంటుంది అన్నట్టు. కానీ ఈరోజు మీరు ఆ మాట చెప్పడంతో నాలో కూడా ఈ మార్పు అనేది కూడా వచ్చిందన్న. ఇంకోసారి ఏదన్నా వచ్చిందంటే ఫార్వర్డ్ చేయకుండా ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకొని నేను అంత అవసరం ఉందా లేదా ఆ డైరెక్ట్ నాలాంటి వాళ్ళకి చేస్తే నేను 100% దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. ఎందుకంటే ఈ గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం ఎవరు పట్టించుకోవట్లేదు. గ్రూప్లో 500 మంది ఉంటారు, ఒక 5 మందిటే రెస్పాండ్ అవ్వరు. ఎవరికి టైం లేదు, ఏదో ఉన్నారు సరదా కోసం గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు ఉన్నారు తప్ప ఒక 5 years బ్యాక్ కరోనాకు ముందు చేసిన సర్వీస్ ఇప్పుడు చేయట్లేదు జనాలు ఎవరు. ఎందుకు అంత మార్పు, ఎందుకు కరోనా తర్వాత? నాకు ఎందుకు నేను బాగుంటే చాలు అంటే స్వార్థం పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది స్వార్థం. నేను నా పిల్లలు అంతే సమాజం. కానీ సమాజంలో నువ్వు ఉండాలంటే నీతో పాటు అందరూ ఉంటేనే సమాజం, అది గుర్తుపెట్టుకోవాలి జనాలు. ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతాం మనం, ఎవ్వరం సింగిల్గా బతకలేము. అడవిలో అయినా ఏడైనా ప్రతిదానికి ఒకటి తోడు అవసరమే. కాబట్టి అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మనం కాపాడుకోవాలి. ఒకరికొకరం ఖచ్చితంగా అవసరం. నేను ఒక్కరిని ఇప్పుడు నేను రైతు పండిస్తే నేను అన్ని నేనే చేసుకొని తినలేను కదా, ఇంకొకరు వేరే రకం పండించే వాళ్ళు కావాలా, అట్లా ట్రాన్స్పోర్ట్ అన్ని రకాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి ఉంటేనే సమాజం. అందరం కలిసి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా ఇది చేయాలి. దీనికి ప్రభుత్వాలు విధంగా చక్కగా సపోర్ట్ చేయట్లేదు వాస్తవానికి. ఎందుకు ప్రభుత్వాల సైడ్ నుంచి కూడా ఈ రక్తదానం విషయంలో ఎందుకు అంత అవేర్నెస్ అనేది తీసుకురాలేకపోతున్నారంటారు? ఇది చేయకపోవడానికి కారణం అంటే వాళ్ళు ఉన్న బిజీ ఏంటంటే వాళ్ళు ఎలక్షన్లకు రాకముందు ఇచ్చిన వాగ్దానాలు అవి ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ పదవి కాపాడడానికి 5 ఏళ్ళు సరిపోవట్లేదు. ఇంకా వాళ్ళు సమాజానికి చేయాల్సిన వాళ్ళు ఏ లక్ష్యం, సమాజం అంటే ఇప్పుడు ఒక నాయకుడు వస్తున్నా అంటే ఎందుకోసం వస్తున్నా, అసలు సమాజానికి ఏదో చేయాలనే వస్తున్నారు. నాయకుడు అంటేనే సమాజ సేవ, జీతం తీసుకొని ప్రజలకు సమాజానికి సేవ చేయడానికే వస్తారు. కానీ వాళ్ళు మాత్రం సేవ చేయట్లేదు. చేయాలంటే వాళ్ళకి టైం సరిపోవట్లేదు. వాళ్ళకున్న రెగ్యులర్గా ఏదో కార్యక్రమాలు అని చెప్పేసి పెళ్ళిళ్ళు ఇలాంటి పేరెంటలకే సరిపోతుంది వాళ్ళ ఓపెనింగ్లు ఇవే తప్ప ఈ సమాజం గురించి ఇంత ఆలోచించి జెన్యున్గా హెల్త్ మినిస్టర్ దీన్ని ఆలోచించి ఏం జరుగుతుందని తెలుసుకొని ఒకనాడు అన్ని బ్లడ్ బ్యాంకులను పిలిపించి ఎందుకు మీరు ఈ విధంగా చేస్తారనే క్వశ్చన్ చేసేలేవు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో హరీష్ రావు గారు లాస్ట్ టైం నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్ని జిల్లాలకు కలిపి 33 ఎస్డిపి మిషన్లు ఇచ్చాడు. ఒక్కొక్క మిషన్ 25 lakhs కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక 50 ml 100 ml అవసరం ఉన్న నీలఫోర్ చిన్నపిల్లలకు ఎస్డిపి ప్లేటెట్స్ అవసరం పడతాయి. బయటకు పోయి తెచ్చుకుంటే 15,000 13,000 ఛార్జ్ చేస్తారు. అంటే ఆ పూర్ పీపుల్ వచ్చి 2-3 కావాలంటే 15,000 45,000 ఛార్జ్ చేస్తారు. 45,000 అంటే అది ఎంత సఫర్ అవుతాడు అమౌంట్ పేమెంట్ చేయాలంటే 45,000 గరీబోనికి దిక్కులేకనే మనం ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నాం. అలాంటప్పుడు ఇంకా 45,000 50,000 బ్లడ్ కోసం పెట్టాలంటే ఎంత బాధ అనిపిస్తుంది. మీరు ఏమైనా చేయాలని ఖచ్చితంగా ఆయన అడగడం చాలాసార్లు కలవడం వల్ల ఆయన ఖచ్చితంగా ప్రతి జిల్లాకు 33 మిషన్లు సాంక్షించాడు. దానికి సరిపడా ఇప్పుడు కిట్స్ లేవు. కిట్స్ 7,500 8,000 ఉంటుంది కాస్ట్, కిట్ కాస్ట్. ఆ కిట్స్ సరిపోని లేవు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో అన్ని హాస్పిటల్లో మిషన్స్ ఉన్నాయి, దానికి 2 స్టాఫ్ లేరు. స్టాఫ్ పెట్టి 24 hours రన్ చేసే కెపాసిటీ లేదు. ఆ కిట్స్ సప్లై లేదు. ఇప్పుడు 1 year నుంచి నేను అడుగుతున్నాను నీలఫోర్లో, ఇక్కడ బయట పోయి కొనుక్కొచ్చుకుంటున్నారు 15,000. చాలా బాధ అనిపిస్తుంది. ప్రభుత్వం చేసేదే ప్రజల కోసం, ఎందుకు ఫ్రీ అందించట్లేకపోతుంది? మిషన్లు 25 లక్షలు పెట్టి కొన్నప్పుడు కిట్స్ కిడంగా సరిపోని అందించాలి కదా. ఇప్పుడు ఆర్డీపీలను ఎక్కిస్తున్నారు, ఆర్ఆర్ ఎక్కిస్తున్నారు. ఆర్ ఎక్కించే వాళ్ళు ఇది ఒకటి ఎక్కిస్తే మనిషి తొందర రికవర్ అవుతాడు, ప్లేటెడ్ కౌంట్ పెరుగుతుంది. ఈ ఆర్డీపీలు ఎక్కించడంలో పెద్ద ఉపయోగం లేదు. 100 ml ఎక్కిస్తే పెద్ద ఉపయోగం లేదు. అట్లా అది ప్రభుత్వం ఆలోచించి వ్యవస్థలో వైద్య వ్యవస్థలో ఏం జరుగుతుందో ఒక్కసారి వెరిఫై చేసి ఇవి ఏం జరుగుతుంది ఎందుకు అందట్లేదు అనేది ఒక్కసారి వెరిఫై చేసి కరెక్ట్గా అందుబాటులోకి తెస్తే మాత్రం
చాలా ఉపయోగంగా ఉంటుంది. నేను లాస్ట్ టైం గిట్ట మినిస్టర్ గారిని కలిశాను, కానీ ఆయన టైం ఇవ్వలేడు, కొంచెం బిజీ ఉండి. నెక్స్ట్ చూస్తున్నా తొందరలో కలిసి మళ్ళీ ఇలాంటి పైన ఒకసారి మీటింగ్ పెట్టి డ్రగ్ రూల్ ప్రకారం బ్లడ్ బ్యాంకులు ఎక్కడ పనిచేయట్లేదు మెయిన్గా చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఒక బ్లడ్ బ్యాంకు రన్ చేస్తున్నప్పుడు బ్లడ్ బ్యాంక్ ఎంట్రీ కాగానే దాని గురించి అవగాహన ఉండాలి. ఎవరు ఇవ్వాలి అనేది ఒక రాయాలి, బోర్డు పెట్టాలి. స్టాక్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత, ప్రైస్ లిస్ట్ లేదు ఎక్కడ, ఏ హాస్పిటల్ ప్రైస్ లిస్ట్ లేదు. ఇది బ్లడ్ అనేది ప్రైసెస్కి అమ్ముతారు, ఎన్జిఓస్ అమ్ముతారు, హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారు. ఓన్లీ గవర్నమెంట్ ఫ్రీ. ఓకే. కాకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మాత్రం గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది. రేషన్ కార్డు మీద కానీ పూర్ పీపుల్ అయినా ఫ్రీ ఇస్తుంది చిరంజీవి వాళ్ళు. అలా అమ్మినా మళ్ళీ 1050 రూపీస్ ఎవరైనా తీసుకుంటే 1050 ఛార్జ్ చేస్తారు మినిమం ప్రాసెస్. రెడ్ క్రాస్ ఇవన్నీ చేస్తున్నాయి. కాకపోతే అంటే ప్రతి బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఎంత స్టాక్ ఉంది క్లియర్గా పెట్టాలి. ప్రతిరోజు డే టు డే పెట్టి లిస్ట్ పెట్టాలి. ప్రైస్ ఎంత, ఈ పలానా ప్యాకెట్ ఎంత, ఇది ఎంత, స్టాక్ ఎంత, బ్లడ్ ఇవ్వాలంటే ఏంది, అసలు ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసే విధానంగా అసలు బోర్డులు ఎక్కడా లేవు. డ్రగ్ వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ దీన్ని చర్య తీసుకొని ప్రతి బ్లడ్ బ్యాంక్లో ఎంటర్ కాగానే బ్లడ్ గురించి అవేర్నెస్, ఇవ్వడం వల్ల లాభాలు ఏంటి, ఇవ్వకపోవడం వల్ల ఏంటి నష్టాలు, ఇది పెట్టేసి ప్రైస్ లిస్ట్ పెట్టి స్టాక్ బోర్డు ఖచ్చితంగా పెట్టాలి. ఇలా పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే 1550 రూపాయలు అమ్మాల్సిన ప్యాకెట్ వాళ్ళు 18,000, 2,200, 2,000, 3,000 నెగిటివ్ గ్రూప్స్ 4,000 అమ్ముతున్నారు కొంతమంది. అంటే సిచ్యువేషన్ బట్టి. కానీ వాస్తవానికి ఏంటంటే అంత అమ్మొద్దు. ఏ గ్రూప్ అయినా ఏదైనా ఒకటే ప్రైస్కి అమ్మాలి. మీకు డ్రగ్ రూల్ హెల్త్ రూల్ ఏమి ఇచ్చింది ప్రైస్, ఆ ప్రైస్ 1550. ఎవరైనా డోనర్ ఇస్తే ఒక 500 తగ్గించాలి. ఈ విధంగా అమ్మాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, అది అలాగే అమ్ముతూ మళ్ళీ బిల్లు కరెక్ట్ ఇవ్వట్లా. ఇన్వాయిస్ బిల్లు కరెక్ట్ ఇవ్వాలి, ఎంత ప్రైస్ అంత ప్రైస్ రావట్లేదు. 1550 రాస్తారు, ఇంకా వేరే ఎక్స్ట్రా ఛార్జ్ ఇంకో బిల్ ఇస్తున్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు. ఏదైనా మనం రక్తదానం అనేది ఒక వ్యాపారంలో కాకుండా సేవ బ్రాంచి మీరు నష్టపోకుండా మీకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రైస్ ప్రకారం అమ్మాలా, కానీ అలా అమ్మట్లేదు. కాబట్టి దీనిపైన కొంచెం ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. డ్రగ్ ఆఫీసర్లు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా దారుణం. ఇది ఎక్కడ ఊరు నుంచి వచ్చి ఎక్కడ తెలియక ఆటో వాళ్ళ మోసం స్టార్ట్ చేస్తే బ్లడ్ బ్యాంక్ వరకు అందరూ మోసం చేస్తున్నారు. కానీ అది అంత కష్టపడుతున్నాడు ఆ పూర్ పీపుల్ అక్కడ నుంచి వచ్చి అనేది చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేను ప్రతి హాస్పిటల్లో చెప్పాను, తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో, హైదరాబాద్లో 12 ఉన్నాయి, ఆ 12కి చెప్పాను, ఎవరికి అవసరం వచ్చినా నా నెంబర్ రాసి పెట్టండి, నేను దాన్ని హెల్ప్ చేస్తాను, ఫ్రీగా అందరికి అందిస్తాను 100% అని చెప్పాను. కానీ వాళ్ళ విధంగా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎవరికి సెల్ఫిష్ నా జీతం వస్తుందా అదే అంది తప్ప ఎవరు అంతగా లెంత్గా ఆలోచించి చేసే ఓపికలు లేవు ఎవరికి వాస్తవానికి. ఈ క్యాంపెయిన్ విషయానికి వచ్చేటప్పటికి కూడా కరోనా తర్వాత ఈ క్యాంపెయిన్ అయినా కానీ రక్తదానం చేయండి అని చెప్పే సెలబ్రిటీస్ అయినా కానీ దాని గురించి కంప్లీట్గా అంటే తీసి పక్కన పెట్టేసినట్టు అయిపోయింది. అవును. ఎందుకు అలాగా అంటే ఇక అదే చెప్తున్నా కదా, ఎవరికి అవసరం లేదు ప్రతి ఒక్కరు పైసా కోసమే పనిచేస్తున్నారు. సెలబ్రిటీ అయినా ఒక యాడ్ చేయాలంటే డబ్బులు తీసుకుంటున్నారు, కోట్లు తీసుకుంటారు. ఫ్రీ యాడ్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు నాకు తెలిసి సినిమాలు ఇన్ని సినిమాలు చూస్తాము, సినిమాలో ఇంటర్వ్యూల టైంలో ఒక చిన్న యాడ్ చేయొచ్చు కదా. ప్రతి సినిమాలో ఈ సినిమా హీరో రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఒక కంటెంట్ ఒక 2 నిమిషాల ఇంటర్వ్యూలో చూపించవచ్చు కదా. రక్తదానం చేయండి కానీ, ఇట్లా గ్రీనరీ చెట్లు పెంచండి కానీ, ఆర్గానిక్ వ్యవసాయం కానీ, ప్లాస్టిక్ వాటర్ కానీ, ల్యాండ్ సాయిల్ సేవ్, ఏదో ఒకటి చిన్న మెసేజ్ ఒకటి ఇస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఇవ్వట్లే. వాళ్ళకి ఏదున్నా డబ్బుతో కావాలా, ఏదేమైపోయినా వాళ్ళకి అవసరం లేదు, ప్రజలతోనే అవసరం లేదు. వాళ్ళకి సినిమా కలెక్షన్లు రావాలా, ప్రజలు అన్నింటికి ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళ హెల్త్ గురించి మాత్రం వీళ్ళు ఆలోచించే టైం అయితే ఉండదు. వాళ్ళ సినిమాలో కనీసం హాస్పిటల్ వచ్చినప్పుడు కింద కొటేషన్ ఇవ్వచ్చు, రక్తదానం చేయండి. ఒకవేళ బాడీ చనిపోతే, ఎవరైనా చనిపోతే ఆర్గాన్ డొనేషన్స్ అవకాశం, బ్రెయిన్ డెడ్ అయితే ఆర్గాన్ డొనేషన్స్, బాడీ చనిపోతే ఐ డొనేషన్స్, కార్నియా కానీ బాడీ డొనేషన్, మెడికల్ కాలేజీలకు స్టూడెంట్స్కి ప్రాక్టీస్కి అవసరం, పరిశోధన అది ఈ విధంగా అవేర్నెస్ చేయొచ్చు. కానీ వాళ్ళకి అంత ఓపిక లేదు. సినిమాల గిట్టంగా చిన్న మెసేజ్నే సరిపోతుంది. ప్రతి సినిమాలోకి ఏదో ఒక సీన్ పెట్టచ్చు, హాస్పిటల్ సీన్ పెట్టి చేయాలంటే చేయొచ్చు, కానీ చేయరు. అలా ఉంది. ఏదన్నా స్వార్థం కోసమే పనిచేయడం జరుగుతుంది, డబ్బుల కోసం పనిచేయడం. జనాలకి మనం ఫ్రీగా చేద్దామనే ఉద్దేశం ఎవరికీ లేదు. ఇంత యాడ్ ఇచ్చే హీరోలు అందరూ ఒక రైతు కోసం ఎందుకు చేయట్లేదు? ఒక కొబ్బరి బొండ తాగండి, ఒక చెరుకు రసం తాగండి, జ్యూసులు తాగండి, పండ్లు తినడానికి ఎందుకు సెలబ్రిటీ చేయట్లేదు? అవేర్నెస్ చేయొచ్చు కదా. కోట్లు తీసుకొని కూల్ డ్రింక్ తాగండి, థమ్స్అప్ తాగండి, క్యాన్సర్ తెచ్చుకోండి అని చెప్తున్నారు, కానీ సిగరెట్ తాగండి, మందు తాగండి అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆల్కహాల్ ఎందుకు భీమల్లా ఇస్తుంటారు, కేసరి పలుకులు అని యాడ్. అది ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది? ఆ కలర్లో ఎంత కెమికల్ ఉంటుంది, అది మనకు లోపల ఎంత క్యాన్సర్ అవడానికి కారణం ఇప్పుడు ఇవన్నీ రీజన్. కూల్ డ్రింక్స్ కావచ్చు, గుట్కా, పాన్ పరాకి, వీళ్ళు చెప్పే ప్రతి యాడ్ ఏదో హెల్త్ ఇష్యూస్కి వచ్చేదే తప్ప ప్రజలకు ఏ విధంగా మంచి చేసేది లేదు. వాళ్ళు ఇచ్చే ప్రతిదీ మనం ఇప్పుడు ఏది పంట పండించినా మన పంట 2-3 రోజుల్లో ఖరాబ్ అవుతుంది, మన పంట అయినా సరే. మరి అది ఎన్ని సంవత్సరాల ప్యాకెట్లో ఖరాబ్ అవ్వట్లేదు అంటే ఏం కలుపుతున్నారు అందులో? కెమికల్స్. మరి ఆ కెమికల్స్ తింటే మనకి ఏమైతే అది ఆలోచించాలి. వాళ్ళకి ఆలోచించాలి. మీరు తింటున్నారా? తినేవాడేమో మొత్తం బక్కగా అయిపోతున్నాడు, యాడ్లు ఇచ్చేటోళ్ళేమో మంచి బాడీ బిల్డర్ లాగా ఉంటున్నారు.
అంటే అది జనాలు అమాయకత్వం పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎప్పటికన్నా మనం ఒక స్థాయిలో ఉంచిన ఫ్యాన్స్కి మనం ఏదో ఒక మంచి చేయాలి. అసలు మీ మోటో ఏంటన్నా, మీ గోల్ ఏంటి? సో ఎన్నిసార్లు రక్తదానం చేయాలనా లేకపోతే ఏంటి? 1 to 2 డేస్ చాలు. కాకపోతే అవేర్నెస్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇయర్లీ వన్స్ అన్న వాళ్ళ బర్త్డే డేట్ కావచ్చు, వాళ్ళ పెళ్లి రోజు కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ అమ్మ నాన్న ఏదో ఒక మంచి రోజును, ఇప్పుడు కాళీ లాంటి ఉన్నారు June 14th ఆయన బర్త్డే, దాని సందర్భంగా సెలబ్రేషన్ చేస్తారు. ఆ రోజు ఇచ్చిన గిట్టంగా ఆయన కనిపెట్టింది ఆయనే కాబట్టి ఆయన బర్త్డే రోజు ఒక రక్తదానం చేసి ప్రతి ఒక్కరు అవేర్నెస్ చేసి అట్లా ఎవ్రీ బర్త్డే రోజు వాళ్ళ డేట్ రోజు ఇచ్చిన గిట్టంగా మనకు కొరత ఉండదు. మన హైదరాబాద్లో సంవత్సరానికి 3.5-4 లక్షల కంటే ఎక్కువ యూసేజ్ ఉండదు. తెలంగాణ వ్యాప్తంగా 6 లక్షలు అంతే, 6 లక్షల యూసేజ్ అంతే. హైదరాబాద్లో ఎక్కువ కాబట్టి 4 లక్షలు 3.5-4 లక్షలు ఉంటాయి. అంటే హైదరాబాద్లో 1,30,00,000 పాపులేషన్ అని చెప్పుకుంటున్నాం మన దగ్గరగా. అంటే 1,30,00,000లో ఒక 30 లక్షలు ఆరోగ్యంగా లేవా? 1,00,00,000 మంది తీసేసిన గిట్టంగా చిన్నపిల్లల పెద్దలు 30 లక్షలు డొనేషన్ చేసినా మనకు 5-6 సంవత్సరాలు పడుతుంది ఒకరు ఇవ్వాలంటే. ఎందుకు అవేర్నెస్ రావట్లేదు? చిన్న అరగంట సేపు కేటాయిస్తే ఒక లైఫ్ సేవ్, నీ ఆరోగ్యానికి మంచిది. ఎందుకు చేయట్లేదు? అదే అందుకే మీ ఛానల్ త్రూ నేను మెయిన్గా కోరుకునేదంటే ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్కసారైనా ఏదో ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని రక్తదానం చేయండి. రక్తదానం చేయడం వల్ల మీ ఆరోగ్యంతో పాటు ఇంకొక 3 ప్రాణాలు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది ఇప్పటికైనా ఈవెన్ వాళ్ళు ఇప్పటివరకు ఈవెన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా ఇది అని చేయాలా. ఇలాంటి క్యాంపెయిన్ ఏంటంటే మెయిన్ కాలేజెస్ నుంచి మనం అవేర్నెస్ చేయాలి. ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ నుంచి తెలంగాణలో కొన్ని 2,000 కాలేజీల దాకా నాకు లిస్ట్ ఉంది. 1,600 కాలేజెస్ ఉన్నాయి లిస్ట్ ఇంజనీరింగ్ అని. మరి ఏమన్నా అప్రోచ్ అయ్యారా కాలేజ్? అయ్యాను. వాళ్ళు 2 ఇయర్స్కి ఒకసారి NSS వాళ్ళు మారుతూ ఉంటారు, వాళ్ళు చేయాలంటారు. అడిగాను, ఆల్రెడీ లిస్ట్ తీసి ప్రింట్ తీసి పెట్టుకున్నాను అన్ని కాలేజెస్. 2 ఇయర్స్కి వాళ్ళు మారుతూ ఉంటారంటే కొత్తలు వస్తున్నారు, ఇది ఇబ్బంది అవుతుంది. కాకపోతే దీన్నే విద్యాశాఖ మంత్రి ఎవరు వస్తారో నెక్స్ట్ వచ్చి ఆయన కలిసి వేడుకుందాం అనుకుంటున్నా. ఆయన కనుక ఖచ్చితంగా మీరు ఇయర్లీ ఒక క్యాంప్ చేయాలని ఖచ్చితమైన రూల్స్ పెట్టాలి విద్యా వ్యవస్థలో. డిగ్రీ నుంచి PhD ఏదైనా కానీ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్క క్యాంపు. ప్రతి క్యాంపస్లో 5,000-10,000 మంది ఉన్నారు స్టూడెంట్స్. ఒక్కొక్క క్యాంపస్ చూసుకుంటే 500 మంది నుంచి 5,000-10,000 వరకు ఉన్నారు. అంటే 10,000 మందిలో 10% ఇచ్చిన 500 యూనిట్లు వస్తాయి కదా. అట్లా ప్రతి కాలేజీలో సంవత్సరానికి ఒక్క క్యాంపు చేయండి, అవేర్నెస్ చేయండి. చేసి మీరు రాను ఈ క్యాంపెయిన్ అనేది తీసేయాలి మొత్తం. ఎందుకంటే వృధా ఖర్చు తప్ప ఏముండదు. తెలంగాణలో 300 బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి తిప్పి కొడతా. ఆ 300 బ్లడ్ బ్యాంకులు మన చుట్టుపక్కల దగ్గర బ్లడ్ బ్యాంక్ వెళ్ళి అరగంట సేపట్లో ఇచ్చేసి వస్తే అయిపోతుంది. ఎక్కడో ఒక దగ్గర, ఇక్కడే ఏమో నేను చెప్పను. మెయిన్గా గవర్నమెంట్కి సపోర్ట్ చేసినట్టు గవర్నమెంట్ ఇస్తే బెటర్. ఎందుకంటే పూర్పులు ఫ్రీ అందుతాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తా. మీకు వీలు కానప్పుడు దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ అని ఇవ్వండి. ఎవరికి ఇచ్చినా ప్రాణం కాపాడమే, తప్పులేదు. అట్లా ప్రతి ఒక్కరు అవేర్నెస్ చేసుకుంటే ఈ క్యాంపెయిన్ అనేది అవసరం లేదు మనకు. ఇప్పుడు అవేర్నెస్ కోసమే తప్ప కాలేజీలో చేయాలనేది కాలేజ్ కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో కావచ్చు, బస్ డిపోల్లో కావచ్చు, పోలీస్ స్టేషన్లు, IT కంపెనీలు, ఇట్లా ప్రతి గ్రామం మన 12,769 గ్రామాలని తెలంగాణలో 12,700 సర్పంచులు ఉంటారు. సర్పంచ్కి ఖచ్చితంగా ఈ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కనుక ఖచ్చితంగా ఒక మోటో పెట్టి మీరు సంవత్సరానికి ఒక క్యాంప్ ఇట్లా ఒక నెలలో చెట్లు, ఒక రోజు చెట్లు నాటడం, ఒక రోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, ఇట్లా సేవ ఏదో ఒక చిన్నగా చేస్తే అసలు మనకు కొరత ఎక్కడ ఉంటుంది? కొరత అనేది ఎక్కడ ఉంటుంది? 12,000 గ్రామాల్లో 2,700 గ్రామాలు తీసేసిన ట్రైబల్ ఏదనుకున్నా 10,000 గ్రామాలు అయితే యాక్టివ్లు ఉంటాయి, మంచిగా డెవలపింగ్ ఉంటాయి. ఆ 10,000 గ్రామాల్లో ఒక్కొక్క ఊరు నుంచి ఒక 50 మందిని సేకరిస్తే 5 లక్షల యూనిట్లు అవే వస్తాయి కదా మనకి. మరి ఇంక కొరత ఎక్కడ ఉంటుంది? అంటే చెప్తున్నా, అంటే అవేర్నెస్ ఎవరు పట్టించుకోకపోవడం. అది కరెక్ట్. ఎందుకులే ఒకరోజు ఎందుకు చేయాలా? అలా ఖర్చు చేయడం ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్టే. ఏమన్నదిగా వాటర్ వస్తే 4 ఛాయలు తప్ప పెద్ద ఖర్చు ఏముంటుంది బ్లడ్ బ్యాంక్ పెట్టడం వల్ల. ఊర్లో ఇలాగ ఏదో బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్లో పెట్టేస్తాం. వాళ్ళ ఎక్విప్మెంట్స్ వాళ్ళే తెచ్చుకుంటారు, రిఫ్రెష్మెంట్స్ వాళ్ళే తెచ్చుకుంటారు హాస్పిటల్స్ వాళ్ళు. ఇంకా వీళ్ళు పెట్టేది ఏమిటి? ఒక 4 డబ్బాల వాటర్, వాళ్ళకి కావాల్సిన టీ, చిన్న ఎంత ఒక 1,000 రూపాయల ఖర్చు. అది పెట్టుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు పెట్టుకోదనుకున్న వాళ్ళే పెట్టుకుంటారు, మేము హాస్పిటల్ వాళ్ళే పెట్టుకుంటారు. కానీ ఇది రావాల మోటో అనేది ప్రతి ఒక్కరికి. నాలాంటి వాడు అవసరం లేదు సమాజానికి, నేను మీలో ఒకరినే కాబట్టి అందరం కలిసి చేస్తే బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాలలో ఉన్న సర్పంచ్లు కావచ్చు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళ బర్త్డేలకు వాళ్ళు డొనేషన్ చేసి మీరు ఇవ్వండి అని చెప్పిలో మీరు అన్నట్టు ఆ సెలబ్రిటీస్లో ఏ ఒక్కరు కొంచెం పూనుకున్నా అండ్ నాయకుల్లో ఏ ఒక్కరు కొంచెం తలుచుకొని ఇది కొంచెం ముందుకు జరపాలి అని అనుకున్నా కానీ చాలా విజయంగా ముందుకెళ్ళి అసలు అవసరం ఉండదు. ఇక సమాజంలో మాలాంటి NGOలు అవసరం ఉండదు, ఏదే అవసరం ఉండదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు చేయకపోవడం వల్ల NGOలు వస్తున్నాయి. ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు సేవ చేయకపోతే ఎవరు ఉంటారు? ఎవరెవరు దాతృత్వం కలిగిన వాళ్ళు చేస్తున్నారు, NGOలు పెట్టుకుంటున్నారు. అంటే మీరు NGO ఏదైనా నడుపుతున్నారా? లేదు, నేను ఇండివిజువల్ అంటే ఫౌండేషన్ కానీ NGO కానీ ఎందుకు మీరు స్టార్ట్ చేయలేదు? ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో చూస్తే ఏ NGO చూసినా ఏదో ఒక ఫ్రాడ్ జరుగుతా ఉంది వాస్తవంగా. ఏదో ఒక ఆశించే వస్తున్నారు తప్ప నిస్వార్థంగా నాకు ఏం ఆశించకుండా వచ్చే జనాలు లేరు. కొంతమంది కొన్ని ఫౌండేషన్లు పనిచేస్తున్నాయి వాస్తవానికి, కొన్ని ఒప్పుకోవచ్చు. కానీ చాలామంది కొంతమంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు సెలబ్రిటీలు మేము ఒక 10,000 ఇస్తాను నా బర్త్డేకు,
ఇట్లా అన్నదానం చేయండి, ఏదో ఒకటి కార్యక్రమానికి డబ్బులు ఇస్తున్నారు, అందులో కొన్ని వీళ్ళు పక్కకు దొబ్బేసి పక్క ఖర్చు పెడుతున్నారు. చాలా రిమార్కులు వస్తున్నాయి, ఎందుకు మనకు అన్నీ తెలిసి మనం ఎంజాయ్ పెట్టుకొని మళ్ళీ ఇది ఎందుకు వెళ్ళాదో. అందుకే నాకు ఎన్జిఓ పెట్టుకోవడం ఇష్టం లేదు. ఏదున్నా సెల్ఫిష్గా సింగిల్గా పోవడం, సింగిల్గా చేయడమే తప్ప ఇలాంటి చేయాలని ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎన్జిఓల మీద ఇంట్రెస్ట్ పోయింది. అన్న మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీతో పాటు నడిచే వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ సపోర్టర్స్ కానీ ఎవరైనా అన్నారా? చాలామంది ఉన్నారు, నాకంటే ఎక్కువ సార్లు ఇచ్చిన వాళ్ళు గిట్టంగా ఉన్నారు. 300+ సంపద అని ఉన్నాడు, 277 గ్లోపరాజ్ శ్రీనివాసరావు ఉన్నారు, రేమన్ అన్న 134 గుంతకాలు, ఇట్లా 50 సార్లు ఇచ్చిన వాళ్ళు రాజు అని, శివ అని చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు సందీప్ అని. అంటే నేను నాకు తెలిసి నా ఫ్యామిలీలో ఒక 30 మందిని తయారు చేశాను. అందరినీ 20+ ఇప్పించా. అల్లుళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు బీటెక్ చదివే అల్లుడు 4th ఇయర్ ఇప్పుడు అయిపోయింది అనురాగ్ యూనివర్సిటీలో. 16 టైమ్స్ ఇప్పించా ఐవి పాజిటివ్. ఎప్పుడు ఫోన్ చేసినా పోయి ఇస్తాడు. ఈ ప్లేట్లెట్స్ ఉన్నా బ్లడ్ ఉన్నా ఇచ్చేస్తాను అంటాడు, చెప్తే చాలు పోయి ఇస్తాడు. అండ్ మీ దగ్గర నుంచి కాల్ వస్తుందంటే మామ బ్లడ్ కావాలా అడుగుతారు. చాలా మంది ఈ మధ్యన ఫోన్ లేపట్లేదు నాది. ఓకే, అంటే ఇక ఒక్కొక్కరి దగ్గర 40-50 సార్లు గుంజి ఆల్రెడీ ఇప్పటికే. ఇక పాపం అలాగే మనం ఇబ్బంది పెట్టడం అవుతుంది. అందుకే ఈ మధ్యలో నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, నెంబర్లు ఇచ్చేస్తున్నా, మీరే మాట్లాడుకోండి. నేను అడిగితే నా ఫోన్ ఎత్తట్లేదు, ఏం చేయాలి నేను? అరే ఇక్కడ నుంచి అయిపోయి వెళ్ళిపోయే టైంలో మా వాళ్ళందరి నెంబర్లు కూడా ఇస్తా 100%. నేను ఓకేనా? మీ వాళ్ళైనా చేస్తా. అందుకే నేను ముఖ్యంగా మీ ఛానల్ త్రూ పెట్టుకుందంటే, మనం ప్రతి ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేసుకున్నట్టు ఖచ్చితంగా బ్లడ్ గ్రూప్ సేవ్ చేసుకోండి. ఓకే, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రేపు నా దగ్గర 6,000 కాంటాక్ట్ నాకు సాధ్యంతా అందరూ నోటే ఉంటాయి. నేను పక్కన నేనే ఫీడ్ చేసుకుంటాను, A పాజిటివ్, B పాజిటివ్, B నెగిటివ్. ఎందుకంటే రేపు పొద్దున మనకు అవసరం వస్తుంది. ఎక్కడో వెతుకోవడం కంటే మన గ్రూప్లో కాంటాక్ట్లో ఉన్న పలానోడు B నెగిటివ్ తీసినప్పుడల్లా ఐడియా వస్తుంది మనకు. పలానా చాణక్య A పాజిటివ్, పలానా దినేష్ B పాజిటివ్, ఇట్లా ఆటోమేటిక్ గుర్తొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేడుకుంటున్నాను. ఖచ్చితంగా కాంటాక్ట్ సేవ్ చేసినప్పుడు పక్కన A+, B+ ఏది ఉంటుంది, నెగిటివ్ మైనస్ ఇట్లా పెట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. రేపు పొద్దున మనం ఎవరిని అడుకోవాల్సిన పని రాదు. ఇప్పుడు నేను ఏమంటా అంటే, నేను అది AB పాజిటివ్, నాకేమైనా నా చుట్టుపక్కల 5 మంది రెడీగా ఉంచుకుంటే ఎప్పుడు నేను, అంటే AB పాజిటివ్ గ్రూప్ ఉన్న వాళ్ళు. అవునవును, ఎందుకంటే రేర్ గ్రూప్ కదా నాది. AB పాజిటివ్లో రేర్ గ్రూప్ AB పాజిటివ్. కానీ దానికి అందరి తాగుద్ది, ఆయన మాత్రం ఎవరికి పనికిరాడు. నాకు నేనే పనికి వస్తాను అన్నట్టు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని ఏ గ్రూప్ ఆ గ్రూపే ఇస్తున్నారు. ఒకప్పుడేమో ఇచ్చేవాళ్ళు O పాజిటివ్ 4 పాజిటివ్, O నెగిటివ్ విశ్వదాత, ఆయన అందరికీ వచ్చేవాడు విశ్వదాత. కానీ ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇంచుమించు కొన్ని సందర్భాల్లో మాత్రం O నెగిటివ్ ఇస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ రేర్ గ్రూప్ AB నెగిటివ్ రేర్ గ్రూప్ దొరకనప్పుడు O నెగిటివ్ అరేంజ్ చేస్తున్నారు. చాలా తక్కువ తగ్గించారు. ఎందుకంటే ఏదానికి అదానికి ఇస్తే బెటర్ అనేది ఇప్పుడు డెవలప్మెంట్ అట్లా మెడికల్గా అంత డెవలప్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అలా విధంగానే ఇస్తున్నారు. ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఏదైనా అయితే ప్రాబ్లం అవుతుందని ఖచ్చితంగా సేమ్ గ్రూప్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా నేను అందరికీ వేడుకుంటున్నా మీ ఛానల్తో. ఎందుకంటే కాంటాక్ట్ చేసిన పక్కన అడిగి మోమాట లేకుండా అడగండి, సార్ మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, సేవ్ చేసుకోండి, ఎప్పుడో పనికి వస్తుంది. అట్లా అంటే చిన్నగా మన మొబైలే ఒక మనకు బ్లడ్ బ్యాంక్ లాగా పనిచేస్తుంది. మొబైలే ఖచ్చితంగా అది సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక ఆర్బాటానికి ఎమర్జెన్సీకి రాగానే అరే రక్తం అని అడగకుండా మన ఫోన్లోనే మనం కాంటాక్ట్ సేవ్ చేసుకుంటే పలానా చాణక్య ఫోన్ చేస్తారు, ఎవరో ఒకరు వచ్చేస్తారు. అంతే. కాబట్టి అందుకే మొబైల్ బ్యాంక్లోనే సార్ అదే చెప్పారు, కాంటాక్ట్ సేవ్ చేసుకుంటారు, ఇట్లా చేసుకోండి, ఖచ్చితంగా మీరు చేయండి. ఇట్లా చేయండి. మన మొబైలే ఒక బ్లడ్ బ్యాంక్ లాగా పనిచేస్తుంది. మా ఊళ్ళలో విలేజ్లలో అందరం కలిసి చిన్న గ్రూప్ చేసుకోండి, ఏర్పాటు చేసుకోండి. బ్లడ్ గ్రూప్ ఒకటి క్యాంపు బ్లడ్ గ్రూప్ అని ఏర్పాటు చేసుకొని అందులో ఉన్న వాళ్ళందరినీ ఫీడ్ చేసుకోండి, ఏదన్నా అవసరం ఉంటే పెట్టండి. ఇలాంటి చిన్న చేసుకుంటే అసలు ఇంత కొరత ఉండదు, మాలాంటి వాళ్ళకి ఇంత పనిడంగా ఉండదు. ఓకే, అంటే అన్న మీరు చేసే క్యాంపెయినింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్. ఏంటంటే కింద మీరు కార్ చూసినప్పుడు కూడా అందులో ప్రతి ఒక్కటి కూడా బ్లడ్ బ్యాంక్ గురించో అండ్ బ్లడ్ గురించో అవయవ దానం గురించి ఇలా ప్రతి ఒక్కటి మీరు చేశారు. మీ టీ షర్టు అలాగే ఉంటుంది. అండ్ మీరు తెచ్చుకున్న ప్లెకార్డ్స్ అనేది కూడా ఒక్కసారి మీరు చూపించారంటే ఒకరి దానం ముగ్గురికి ప్రాణం, డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్, ఇలా ప్రతి ఒక్కటి ఇలా చూపిస్తూ మరి ముందుకు వెళ్తూ ఉన్నారు కదా. సూపర్ అన్న. నేను ఎక్కడికి వెళ్ళినా వాస్తవానికి ఎవరితో సెలబ్రిటీతో ఫోటో దిగినా ఫస్ట్ ఇది పట్టించేస్తా. ఓకే, ఇట్లా పట్టించి ఏదో ఒక చిన్న అంటే ఏదో ఒక వర్డ్ చదువుతాడు కదా, ఖచ్చితంగా ఏదో ఒక వర్డ్ చదివినప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి మైండ్లో వెలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నా అనుకున్న గోల్ అంటే మెయిన్గా మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే క్యాన్సర్, తలసేమియా ఒకటి, రెడ్ క్రాస్ కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి తలసేమియా పైన, కానీ వాళ్ళు దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా పని చేయట్లేదు. ఎందుకంటే రక్తం తీసుకొని వ్యాపారం లాగానే పనిచేస్తున్నారు తప్ప పిల్లలకు అవసరమని. దీన్ని మనం ఆపేయచ్చు, ఎందుకు ఆపట్లేదు? తలసేమియా అనేది రెడ్ క్రాస్కి హెడ్ గవర్నర్ స్టేట్కు, కలెక్టర్ జిల్లాకు, అట్లా ఒక్కొక్క మండల లెవెల్ పోతే ఎంఆర్ఓ ఈ రేంజ్లో ఉన్నారు. ఇది ఎందుకు చేయట్లేదు? HbA2, HIV, క్యాన్సర్. ఇప్పుడు ప్రజెంట్ క్యాన్సర్ సిచ్యువేషన్ చాలా పెరిగిపోతుంది. మనం తినే ఫుడ్ వల్ల క్యాన్సర్ పెరిగిపోతుంది. ఖచ్చితంగా నేను ఏమంటున్నా, గవర్నమెంట్ చాలా వేడుకుంటున్నా, పెళ్ళికి ముందు ప్రతి ఒక్కరికి మీరు 1,50,000 వరకు కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇస్తున్నారు, వాటికి మీరు ఈ టెస్ట్లను అటాచ్ చేయండి. ఖచ్చితంగా మీరు దంపతులు ఈ టెస్ట్ చేసుకొని రావాలి, ఈ 3 టెస్ట్ చేసుకొని రావాలి అని ఒక మోటో పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ₹1,00,000 కోసం ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ICTCలో ఫ్రీ టెస్ట్ చేస్తారు గవర్నమెంట్లో, ఏ జిల్లా హాస్పిటల్లో ఫ్రీ చేస్తారు టెస్టులు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 టెస్టులు చేసుకుంటే తలసేమియా అరికట్టచ్చు, HIV అరికట్టచ్చు, క్యాన్సర్ అరికట్టచ్చు.
ముందే వచ్చింది మనకు తెలిస్తే క్యాన్సర్ ఉంది అని మనకి బాడీ తెలిస్తే దాన్ని మనం మందు ముందే కనిపెట్టుకుంటే దాన్ని తొందరగా చూపించుకొని మంచి కవర్ అవుతాం కదా. ఆ విధంగా హెచ్ఐవిని HbA2 హెచ్ఐవికి చాలా మంది తెలియదు, ఎక్కడెక్కడ కలుస్తారు. ఇదైతే వాళ్ళు తెలియకపోవడం వల్ల పెళ్లి చేసుకుని వీని వల్ల అమ్మాయికి రావడం వల్ల పిల్లలకు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అదే ముందు తెలుసుకుంటే హెచ్ఐవి వచ్చిందని తెలిస్తే మాత్రం ఆ అమ్మాయి వేరే అమ్మాయిని తీసుకుంటారు, ఆ హెచ్ఐవి అమ్మాయిని ఇస్తారు. పిల్లలకు మళ్ళీ రాకుండా ట్రీట్మెంట్ చేసుకుని పిల్లలు అలా మళ్ళీ పిల్లలు కానొచ్చా, నో ప్రాబ్లం. కాబట్టి ఈ 3 టెస్టులు ఖచ్చితంగా గవర్నమెంట్ నేను వేడుకుంటున్నాను మీ ఛానల్ నుంచి. ప్రతి ఛానల్ ఎక్కడ పోయినా ఇది చెప్తున్నాను, అది చేసుకునే ముందు ఈ టెస్టులు ఖచ్చితంగా చేసుకోండి. మీరు షాదీ ముబారక్ కళ్యాణ్ చెక్కులు రావాలంటే ఎమ్మెల్యేలు ఎంత ఆర్భాటపడి పంచుతున్నారు చెక్కులు. ఇవి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఈ చెక్కులు పంచడానికి సరిపోతుంది, మేము గొప్పగా చేస్తున్నాం అని ఫీల్ అవుతున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపించినాం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచినాం అని పేపర్లో రాసుకుంటున్నారు తప్ప మీరు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. మీరు కొన్ని లక్షల మంది వేల మందికి మీరు అధినాయకులు అయ్యండి, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? చెక్కులు పంచడం సరిపోతుందా? ఉచితాలు వద్దు ఉపాధి ముద్ద అనే ఉద్దేశం ఎప్పుడు వస్తుంది? ఇలాంటి టెస్టులు చేసి మీరు చెక్కులు ఇచ్చి ఇలాంటి రోగాలను మనం తగ్గించవచ్చు కదా. ఈ 3 టెస్టులు తగ్గిస్తే మనం చాలామంది తగ్గిస్తాం. ఇప్పుడు ఎన్నో ఉచిత పథకాలు పెడుతుంది, ఆ ఉచిత పథకాల బదులు గవర్నమెంట్ ఒకటి విన్నపం, ఈ ప్రతి ఊర్లో ఒక మన సమగ్ర సర్వే ఎలా చేస్తారో ప్రతి ఊర్లో బ్లడ్ టెస్ట్ చేయండి ప్రతి ఒక్కరికి. ఈ రకాల టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అప్పుడే ఎవరికి క్యాన్సర్ ఉంది ఎవరికి హెచ్ఐవి ఉంది అనేది చాలామంది తెలిసిపోతుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది సేవ్ అవుతారు. ఈ వేరే వేస్ట్ పథకాలు తీసేసి ఇలాంటి మంచి పథకాలు ప్రతి మనిషి గ్రూపింగ్ తెలుస్తుంది. దీనికి మెయిన్గా చెప్పాలంటే ప్రభుత్వం డేటాబేస్ అనేది చేయట్లేదు. ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, బ్లడ్ క్యాంప్ చేస్తారు, రాగానే దాన్ని బుక్లు ఎంట్రీ చేస్తారు, ఒక సిస్టంలో ఎంట్రీ చేయరు. అంటే వీళ్ళు ఈరోజు క్యాంప్ చేస్తుంటే మళ్ళీ 3 మంత్స్కు ఆ డొనేషన్కు ఆ డోనర్కి మెసేజ్ వెళ్ళాలా, ఏమని మీరు మీ టైం అయింది మళ్ళీ బ్లడ్ డొనేషన్ చేయొచ్చు అని మెసేజ్ వెళ్ళేదనుకో, ఏదో ఒక టైంలో ఈరోజు అప్పుడు మెసేజ్ వెళ్తుంటే మైండ్లో వెలుగుతుంది. ఏదో ఫ్రీ టైం చూసుకొని సండేనో గిడనో తీసుకొని ఒక అరగంట చేస్తాడు. ఈ డేటాబేస్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుక ఆడుతుందో నాకు అర్థం అట్లా. ఈ తెలంగాణలో ఉన్న 300 బ్లడ్ బ్యాంక్ ఒక డేటాబేస్ చేసి ప్రతి హాస్పిటల్కి ఒక లింక్ ఇచ్చేస్తే, ఏ రోజు ఇచ్చిన డోనర్ది అందులో ఎంట్రీ చేస్తే ఏ డోనర్ ఎక్కడ ఇస్తున్నాడు తెలంగాణలో, మళ్ళీ ఏదైనా పోయి ఆయన తొందరపడి నాలాంటి వాళ్ళు ఇప్పుడు తెలవకుండా ఇస్తున్నాం, అవసరాన్ని బట్టి ఇస్తున్నాం, అది కూడా మనం అరికట్టవచ్చు. నా హెల్త్కి ఏమవుతుందో తెలియదు, నేను బాగానే ఉన్నా అని అనుకుంటున్నా, అంటే పేషెంట్ దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాను కరెక్టే, కానీ అది నాకే రేపు పొద్దున హెల్త్ ఇష్యూ కావచ్చు కదా తొందరగా ఇవ్వడం వల్ల. చిన్న కరెక్షన్స్ పెద్ద మార్పుని తీసుకొస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక డేటాబేస్ తయారు చేసి ప్రతి హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఒక లింక్ ఇచ్చేస్తే మీ డోనర్ ఎవరు ఇచ్చినా సరే బ్లడ్ ఇస్తే బ్లడ్, HDP ఇస్తే HDP అందులో ఎంట్రీ చేసి మళ్ళీ every 15 డేస్కి అతనికి మెసేజ్ వెళ్ళాలి, మీరు HDP ఇవ్వచ్చండి అర్హులు, మళ్ళీ ఒక మెసేజ్ వెళ్తే ఎంత బాగుంటుంది అసలు. ఇలాంటి వాటిని మనం ఇట్లా ఇప్పటివరకు కొన్ని లక్షల మంది డొనేషన్ చేసి ఉంటారు, ఆ లక్షల మంది కనుక మెసేజ్ వెళ్తే కొన్ని వేల మంది అన్న టైంకి ఇస్తారు కదా, అది ఎంత బాగుంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇప్పుడు స్టార్ హాస్పిటల్ ఉంది, అక్కడ సన్షైన్ హాస్పిటల్ ఉంది, కేర్ హాస్పిటల్ ఉంది. ఈ కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే మాకు డోనర్సే కావాలా, అర్జెంట్ సర్జరీ ఉంటుంది, పేషెంట్ వాళ్ళేమో బాధపడుతూ ఉంటారు, హార్ట్ సర్జరీ కావచ్చు, చిన్న పిల్లలకు చాలా బాధ అనిపిస్తుంది. పుట్టిన పాప గిడంగా హార్ట్ సర్జరీ చేస్తున్నారు, ఓపెన్ బైపాస్, అప్పుడు 2 యూనిట్లు 3 యూనిట్లు కావాలంటారు. అరే మాకు ఫోన్ చేసి మేము ఎంతగానో చేయగలుగుతాం, మేము మాత్రం డోనర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తారు, నైట్ పగలంటే ఎవరు రారు కదా, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర ఇచ్చిన వాళ్ళు పాత లిస్ట్ ఉంటుంది, చాలామంది లిస్ట్ ఉంటారు, వాళ్ళు ఎంట్రీ చేసుకొని అందులోంచి ఒక 10 కాంటాక్ట్లు ఇస్తే వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళు బడి డోనర్ అరేంజ్ చేసుకుంటారు. అది చేయరు. నేను చాలాసార్లు స్టార్ హాస్పిటల్ వాళ్ళతో సీరియస్ అయ్యా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, డోనర్సే కావాలంటారు, మళ్ళీ మీ దగ్గర ఉన్న లిస్ట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. అంటే పాపం తెలుతుందా, వాళ్ళు ఏమన్నా డోనర్స్ ఇవ్వమంటారంటే కొంతమంది మా లిస్ట్ ఇవ్వద్దండి ఎవరికి అంటారంట. వాళ్ళు ఎందుకు అంటారు, ఎవరైనా హెల్ప్ చేయడమే కదా. సరే అంటే అంటారు, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. మీరు కాంటాక్ట్ ఇస్తే మీరు చెప్పకండి, మీరేం చెప్పరు కదా, మీ పేరు చెప్పరు కదా, మాకు ఇట్లా బయట వచ్చిందంటే చాలా మంది తెలిసిపోతుంది. ఇలాంటి విషయాల్లో మీరు చాలా ఫైరీగా ఉన్నారు, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు కేర్ హాస్పిటల్ పోతే డోనర్ రెస్పెక్ట్ చేయరు, కేర్ హాస్పిటల్ పోతే, స్టార్ హాస్పిటల్ పోయినా కూర్చోండి, కొన్ని హాస్పిటల్ పోతే ఎంత అసలు డోనర్ అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే, అరే వాడు ఏం ఆశించకుండా ఒక లైఫ్ సేవ్ చేయడానికి వస్తే మీరు విధానం స్టార్టింగ్లోనే మీరు వాడిని రిసీవ్ చేసుకునే విధానంలో కూర్చోండి, ఫామ్ రాయండి, ఇష్టం వచ్చినట్టుగా తిన్నారా ఇట్లా అంటే కొంచెం మంచిగా స్మైల్గా మాట్లాడచ్చు కదా. అతనికి ఫస్ట్ హ్యాపీ మూమెంట్లో వస్తాడు, బ్లడ్ ఇద్దామనేది ఆశలు వస్తే మీరు డిస్కరేజ్ చేస్తే అతను లైఫ్లో మళ్ళీ ఇస్తాడా, ఇవ్వడు కదా. కాబట్టి ప్రతి బ్లడ్ బ్యాంక్లో నేను ప్రతి ఒక్కరికి ఉస్మానియా లాస్ట్ టైం పోతే నేను ఇలాగే టెక్నీషియన్స్ ఉంటారు, నేనే పోయా. అరే నేను తెలంగాణలో అన్ని బ్లడ్ బ్యాంకులు తెలుసు, నేనే పోతే నన్ను వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను టెక్నీషియన్ తెలియకపోవచ్చు, నేను పెద్ద అందరికి తెలుసు, నేనే ఎమర్జెన్సీ తీసుకెళ్ళా. ఓ పాజిటివ్ డోనర్ నా పేరు గుర్తుకు రావట్లేదు, అన్నం తీసుకెళ్ళా ఇప్పిద్దామని. తీసుకెళ్తే ఫోటో తీసుకొని ఇవ్వట్లేదు ఆమె. ఎందుకు తల్లి అంటే లేదు అలో లేదు ఫోటో అంటే, ఫోటో ఇస్తే పాపమా ఏదేమన్నా
అవేర్నెస్సే కదా మేము ఈయన స్టేటస్ పెట్టడం ఇట్లా గ్రూప్లో సోషల్ మీడియా చేస్తే ఎవరో ఒకరు మార్పు వస్తుంది కదా అని పెడితే లేదు మా దగ్గర ఆలో లేదంటే ఎవరు చెప్పారు మీకు ఆలో లేదని చెప్పేసి నేను అంటే సీరియస్ తీసుకున్నది నేను ఇది విషయం నేను హరీష్ రావు గారికి చెప్పాలా మీ సూపరింటెండెంట్కి చెప్పాలా మెడికల్ ఆఫీసర్కి చెప్పాలా వాళ్ళతో అనలే వాదించలే నేను వాళ్ళతో వాదించి నాకు అనవసరం పైన ఆఫీసర్లకు చెప్పేసి ఆర్ఎంఓలకు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పా వాళ్ళను కొన్ని రోజులనే వాళ్ళను అక్కడ నుంచి బ్రాంచెస్ షిఫ్ట్ చేసేసారు ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారంటే మమ్మల్ని ఎందుకు మార్చారంటే మీరు చేసిన తప్పు మీ 5 సంవత్సరాలు మరి ఎంతమంది రిజెక్ట్ ఎంతమంది మిమ్మల్ని చూసి బ్యాడ్ వద్దు రక్తం ఇవ్వద్దు అనే ఉద్దేశం వచ్చి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మెడికల్ టెక్నీషియన్లో ఉన్న వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకోవాలి బ్లడ్ బ్యాంకులు ప్రతి ఒక్కరు ఎవరైనా రిసెప్షనిస్ట్ నుంచి డొనేషన్ వరకు ఎవరున్నా సరే టెక్నీషియన్ చాలా మంచిది ఇస్తారు ఫోన్ ఇవ్వండి నేను ఫోటో తీస్తాను సోషల్ మీడియా అవేర్నెస్ చేయాలి చిన్న మాటే కదా 2 సెకండ్లు మీరు మాట్లాడితే ఏం పోయేది మీద ఏదో మూతి దొడ్డు పెట్టుకొని ఫోటో లేదు అది లేదు అంటే అరే పాపం ఎంత ఫీలింగ్తో వస్తున్నాడు అతను బ్లడ్ డొనేషన్ చేయడానికి ఒక లైఫ్ సేవియర్ అతను లైఫ్ ఒక బ్లడ్ డొనేషన్ 3 యూనిట్స్ 3 కాంపోనెంట్స్ వల్ల 3 మెంబర్స్కి ఉపయోగపడుతుంది కదా అది సేవ్ అవుతున్నాడు మీరు ఎంత సపోర్ట్ మీరు జీతం తీసుకొని చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి అంటే డోనర్ రాకపోతే మీ లైఫ్ ఏంటి ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ రన్ అవుతుందంటే డోనర్స్ వస్తున్నారు డోనర్స్ రాకపోతే ఇంక బ్లడ్ బ్యాంక్ ఎందుకు మీ జాబ్ ఎక్కడ మీ జాబ్ ఎక్కడ అసలు మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏ హాస్పిటల్లో ఏ వార్డన్ కానీ ఎవరు కానీ మీ దగ్గరికి పేషెంట్ వస్తున్నంత వరకు మీ దగ్గర డోనర్స్ వస్తున్న వరకు మీకు విలువ వాళ్ళు లేకపోతే మీకు జాబ్ ఎక్కడిది కాబట్టి ఖచ్చితంగా మనం ఆధారపడింది వీళ్ళపైనే ఇప్పుడు ఆర్టీసీలో రాసి ఉంటారు ఏమంటారు ప్రయాణికులే మన 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 ఏమంటారు ప్రయాణికులే మన రావట్లేదు కొటేషన్స్ బాగా రాస్తారు అవునవును సీట్కి రాస్తారు ప్రయాణికులే మనం సీట్ ఇచ్చి గౌరవించడం మన విధి ప్రయాణికులే మనకు సీట్లు ఇచ్చి గౌరవించడం అదొకటి స్త్రీలది ఒకటి ప్రయాణికులే మన సంస్థకు నిధి వారికి సీట్ ఇచ్చి గౌరవించడం మన విధి అని ఆర్టీసీలో రాస్తారు కండక్టర్ ఇడే లేదు సీట్ ఇస్తారు కొన్ని బస్సులలో కూర్చోండి అమ్మ అని లేడీస్కి వాళ్ళకి రెస్పెక్ట్ చేసి అలాంటి ఉన్న సమాజంలో వీళ్ళు ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు అనేది నాకు బాధ కాకపోతే దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టి ఈ డేటాబేస్ అని ఒకటి తయారు చేసి ఖచ్చితంగా తెలంగాణలో ఎవరు ఎక్కడ ఏ మూలని ఇస్తున్నా అందులో ఎంట్రీ చేస్తే అందరు భాగవతాలు బయటపడతాయి ఎవరు ఎన్నిసార్లు ఇస్తుందో దొరుకుతాయి నాలాంటి వాళ్ళకి గిట్టంగా ఇట్లా దొంగసాటుగా ఎక్కువ సార్లు ఇస్తుంది కూడా తగ్గిపోతుంది అంటే నేను ఇవ్వాలని కాదు సిచ్యువేషన్ బట్టి నాకేదో ఆర్భటం రికార్డుల కోసం అవసరం లేదు నేను ఇచ్చిన 122 సార్లు నా లైఫ్కి 40,000 మంది 50,000 మందితో ఇప్పించాను నేను ఇప్పుడు నేను పర్సనల్గా ఒక 10-15,000 మందితో ఇప్పించాను సజ్జనా సార్ గారితో నేను 400 క్యాంపులు చేయడం జరిగింది సార్ ఆర్టీసీలో సింగిల్ డేలో 101 క్యాంప్స్ చేసి ఒక 4,500 ఒకసారి యూనిట్స్ సింగిల్ డేలో ఒకసారి 99 క్యాంప్స్ చేసి 3,200 ఒకసారి 65 చేసి 4,200 ఇట్లా నేను 3 టైమ్లు 12,000 యూనిట్స్ సేకరించాం ఆర్టీసీలో అలాగే మళ్ళీ మన సైబరాబాద్ కమిషన్ అన్నప్పుడు సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ప్రతి స్టేషన్లో ఒక క్యాంప్ చేయాల్సిందే సార్ మీరు డివిజన్ వైజ్ చేస్తున్నారు ముందు నాకు తెలియదు మీటింగ్ పెట్టాడు అందరిని పిలిచి బ్లడ్ బ్యాంక్ వాళ్ళని పిలిచి నువ్వు ఎట్లా చెప్తారులే భయ అని చెప్పాడు నేను చెప్పినట్టు చేశాడు 3 సార్లు చేసి 36 స్టేషన్లలో 108 క్యాంపులు చేసి ఒక్కొక్క దాంట్లో ఖచ్చితంగా 200 150 అంటే ఒక 12,000 కలెక్షన్స్ చేసాం కోవిడ్లో అంటే మీలాంటి వారు ఉన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఆ బ్లడ్ కొరత ఏదైతే ఉందో అంతో ఇంత అన్నా కానీ తీరుస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నారు అంటే మాత్రం చాలా చాలా హ్యాపీ అన్న అది అలవాటు అయిపోయింది అంటే బాధ అనిపిస్తుంది కొన్ని చాలా సందర్భాల్లో అసలు ఈ బసవతారకంలో అయితే నాకు ఏడుపు వస్తుంది తెలుసా పోయినప్పుడల్లా వారానికి ఒకసారి ఇస్తున్న సందర్భం ఎందుకంటే పాప ఎక్కడి నుంచో వస్తారు మిలిటరీ వాళ్ళు బార్డర్లో ఉండి ఒక్కొక్కరికి నేను 20-30 సార్లు నేను ఇచ్చిన మొన్న రీసెంట్గా చనిపోయాడు పాప మణికొండలో చెల్లెలు వాళ్ళు నేను మాలేసినప్పుడు 22లో మాలేసినప్పుడు ఫోన్ చేశారు ఇప్పించా అప్పటి నుంచి మాలలు ఇచ్చాను అప్పటి నుంచి వాళ్ళకి ఇప్పిస్తూనే ఉన్నాను మన రీసెంట్గా చనిపోయాడు క్యాన్సర్ రమ్మన్నారు ఇంటికి వెళ్ళి పరామర్శించలేను మన తొందరలో వెళ్ళి కళ్ళ బాధ అనిపిస్తుంటుంది ఇలాంటి కడప ఒక అతను 3 years 2 years ఉన్నాడు ఇక్కడ అపోలోలో 48 lakhs ఖర్చు పెట్టుకొని ఆయన కొడుకు ఏదో లావు ఉన్నాడని ఆర్గానిక్ మందు తిని హెల్త్ ఇష్యూస్ అయితే ప్లేటెట్స్ పడిపోతా ఉన్నాయి కౌంట్ ఉన్నట్లా 38 మందితో ఇప్పించాం మొత్తం 48 మందితో ఇప్పించాం ఆయన లిస్ట్ రాసుకున్నాడు ఎవరెవరు ఎన్నిసార్లు ఇచ్చారు ఆయన చాలాసార్లు ఫోన్ చేసి అంటాడు ఏడుస్తాడు ఫోన్ చేసి మహేందర్ రెడ్డి గారు మీరు లేకుంటే నా కొడుకు ఈరోజు చనిపెట్టాడు అంటే చాలా బాగా అనిపిస్తుంటుంది అరే సమాజం మనం ఏం అందిస్తున్నాం ఈ సాటిస్ఫాక్షన్ సరిపోద్ది కదా మనకు మన లైఫ్కి ఒకరికి లైఫ్ చేసినప్పుడు వాళ్ళు మనం గుర్తించుకున్నా పర్లేదు గుర్తించుకున్నా పర్లేదు మనం ఒక హెల్ప్ చేసామనే సంతృప్తి అయితే ఫుల్గా ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక హాస్పిటల్ ఎవరికొరికి ఇప్పించడం వల్ల చాలా నా లైఫ్కు ఎన్ని కోళ్ళు సంపాదించినారా అని సంతృప్తి మనం ఒక లైఫ్ సేవ్ చేస్తాం వాళ్ళు మనం ఆ ఫీలింగ్ మనకు ఫుల్ మెమరీ ఉండిపోతుంది చాలా సందర్భాలు చాలామంది అట్లా ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మనం హెల్ప్ చేస్తుంటాం అట్లా అంటే అది మీరు చెప్తూ ఉంటేనే మాటల్లోనే అర్థమవుతుంది ఏడుపు వచ్చేస్తుంటుంది కొన్ని సిచ్యువేషన్లు ఏడ్చిన సందర్భాలు ఇట్లా బ్లడ్ అంతక అంటే నార్మల్గా అంత ఏడ్చిన సందర్భం అంటే ఏముంది అంత హార్ట్ ఇట్లా బ్లడ్ అందకపోవడం చిన్న పిల్లలకు అందకపోవడం అరే ఇక్కడే పోతున్నాం మన సమాజం ఇన్ని రోజుల నుంచి ఇంత సర్వీస్ చేస్తున్నాం ఇంత ప్రభుత్వాలు ఇంత చేస్తున్నాయి ఇంత డెవలప్ అవుతున్నాయి అంటున్నాం ఇండియాలో మన తెలంగాణలో మనం ఇక్కడ చూసుకోండి మన రాష్ట్రం వరకు చూసుకుంటే చాలామంది రోజుకి ఎంతోమంది కొంతమంది ఇవ్వండి అన్న అంటే నీకేం పని లేదు అంటే డిసప్పాయింట్ చేస్తుంటారు అట్లా కానీ నేను ముందుకు తీసుకెళ్ళాలి చాలా బాగా అనిపిస్తుంటుంది రక్తం అందాక
గర్భిణీ స్త్రీలకు కావచ్చు, మన తెలంగాణలో చూసుకుంటే 50% గర్భిణీ స్త్రీలకు రక్తహీనత లోపం ఉంది. అవునా అవునా అంటే ప్రభుత్వాలు ఇంత చేస్తున్నాయి అంటాం, కలెక్టర్లు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు ఏం చేస్తారు, మినిస్టర్లు ఏం చేస్తారు, ఎక్కడికి పోతుంది సమాజం? మేము ఇంత బాగా చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ వాళ్ళ మీద మీరు ట్యాక్సులు చేసి వాళ్ళకే సర్వీస్ చేయట్లేదు. విద్యా వైద్య వ్యవస్థకు ఫీజులు కట్టలేక హాస్టల్లో పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే పేరెంట్స్ను ఇబ్బంది పెట్టలేక ఇప్పుడు చాలామంది సూసైడ్ చేసుకుంటారు హాస్పిటల్లో, మనం స్కూళ్ళలో కాలేజీలలో. అరే ఎందుకు ఇంత వ్యవస్థ ఇట్లా అవుతుంది? మనం ఇంత సమాజంలో అభివృద్ధి అన్నాం, ఇన్ని కోట్ల మంది ఇంత ఆస్తి పనులు ఎందుకు హెల్ప్ చేయలేకపోతున్నాం? అదే విద్యా వైద్యం ఫ్రీ చేస్తే అయిపోద్ది కదా, ఇంత చేసే బదులు. ఇలాంటిది అని చాలా సందర్భాలు బయటకు వచ్చేస్తుంది. అలా ముందే ప్రాణాలు పోతూ ఉందంటే అది మీరు చెప్తూ ఉంటేనే నాకు కూడా వస్తుంది. అంత ఈజీ కాదన్న. కానీ ఈ జర్నీలో మీరు ఎన్నెన్ని చూసింటారో ఏంటో అసలు ఒకసారి తలుచుకుంటూ ఉంటేనే అరే ఆ సిచ్యువేషన్ దాని నుంచి దాటుకొని మీరు వచ్చి అరే దీన్ని ఒక క్యాంపెయిన్గా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒకరు ఉండాలి అని చెప్పేసి చేస్తున్నారు చూసారా, సూపర్. ఇది ప్రతి ఒక్కరు దీన్ని అవేర్నెస్ చేసుకొని ఖచ్చితంగా సంవత్సరానికి ఒకటే రోజు ఏదో ఒక రోజు డొనేషన్ చేయండి చాలు, అవేర్నెస్ వచ్చేస్తుంది. మన ఇండియాలో 140 కోట్ల పాపులేషన్, మనకు అవసరం 5 కోట్లు. 100లో 5 మంది ఇస్తే కొట్టే 100 కోట్ల మంది ఆరోగ్యంగా లేకపోతే 40 కోట్ల ఆరోగ్యంగా ఉంటారు కదా యూత్. ఆ 40 కోట్ల మంది డొనేషన్ చేస్తే 4, 5, 20 ఏళ్ళు పడుద్ది మనకు, 4 ఏళ్ళు పడుద్ది, 8 ఏళ్ళు పడుద్ది ఒక్క డొనేషన్ చేయాలంటే. అంటే అవేర్నెస్ రావాలి, ఏముండదు. నా ప్రతి ఒక్కరు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైనా సరే పెద్ద 18 ఏళ్ళు రాగానే ఓటాకి ఎలా వస్తుందో 18 ఏళ్ళు రాగానే రక్తదానం చేయడానికి అలవాటు చేసుకోండి. సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వండి, అవేర్నెస్ చేయండి. మీ పిల్లలకి మీరే తల్లిదండ్రులకే రెస్పెక్ట్ చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళకి అవసరం మీరే ఇవ్వలేకపోతున్నారు. చాలా బాధాకరం. ఎవరినో ఒక నడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఇంటికి ఒక రక్తదాత తయారు చేసి మీరే మీ పిల్లలకు అవేర్నెస్ చేయండి. దీనిపైన బాధ్యత సమాజం పైన ఇది ఒక బాధ్యతగా గుర్తించండి రక్తదానం చేయడం గిట్టంగా. ఎందుకంటే ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంగా మనం ప్రతి ఇంట్లో వాళ్ళకు పేషెంట్స్ పెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది రక్తం విలువ, మనకు బయట వాళ్ళకి తెలీదు. కాబట్టి మీకు పెయిన్ ఏదో ఒక రోజు రావచ్చు, అప్పుడు మీకు ఐడియా సరే పలానా రోజు వాళ్ళు చెప్తే మేము పట్టించు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకముందు మీరే 18 రాగానే పిల్లలకు అవేర్నెస్, ఆడమగ ఎవరైనా ఆరోగ్యంగా ఉంటే చాలు. మంచి విటమిన్ ఐరన్ ఉన్న ఫుడ్, పాలకూర, తోటకూర, ఇలాంటి గోంగూర తింటే చాలు. రోజు ఇంత బెల్లం వాటర్లు వేసుకొని, పల్లీలు కానీ పల్లి చట్నీ మనం చెక్కి అంటాం కదా, పల్లి చెక్కి అవి తినండి. నాన్ వెజ్ వల్ల ఏ ఉపయోగం, ఆరోగ్యం ఆకుకూరలో పుష్కలంగా వస్తుంది మనకు ఐరన్. అంటే బ్లడ్ డొనేషన్ చేయడానికి అరే ముందు రోజు మందు తాగకూడదు, ఇన్ని రోజులు మందు తాగకూడదు, అరే ఇది తినకూడదు అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా. ఒక్కసారి ఏంటంటే మన ప్రేక్షకులకు అవగాహన కోసము, అంటే చూసిన తర్వాత ఒక్కరో ఇద్దరు మారినా కానీ ఇంకా మనకు హ్యాపీనే కదా. సో దాని తగ్గట్టు మరి ఎలా ఉండాలి అండ్ బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు చేసిన తర్వాత అయినా కానీ ఒకసారి చెప్పాలి. వాస్తవానికి చెప్పాలంటే 2 days బిఫోర్ గవర్నమెంట్ రూల్, మెడికల్ రూల్ ప్రకారం 2 days బిఫోర్ అంటే 48 hours బిఫోర్ ఆల్కహాల్ తీసుకోకూడదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నైట్ తీసుకొని పొద్దునిస్తున్నారు, ఇప్పటికే సస్తున్నారు రక్తం అందక. కానీ వాస్తవానికి చెందదు, కానీ అబద్ధాలు చెప్పి ఇస్తున్నారు. వాస్తవానికి నైట్ తాగినా కూడా తాగలేనని చెప్పడం ఏదో జరుగుతుంది. కాకపోతే ఆ ప్రాణాన్ని కాపాడుతున్నాం, కానీ దానివల్ల ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా మరి ఏమైతే తెలియదు మనకైతే డిసీజెస్. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు ఒక 2 రోజుల ముందు అనుకొని బ్లడ్ డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 2 రోజుల ముందు మందు బంద్ చేయండి. సిగరెట్ ఒక 4 hours బిఫోర్, ఇట్లా బ్లడ్ ఇచ్చాక వేయడానికి ఒక 1 day బిఫోర్, 1 day ఆఫ్టర్ తాగండి బ్లడ్. 24 hours తర్వాత మందు తాగండి. ఈ రోజు పొద్దున్న ఇచ్చి సాయంత్రం తాగడం మంచి పద్ధతి కాదు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే మళ్ళీ మీకు మీ లైఫ్ అయితే మీ ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది. మీరు ఇచ్చిన మంచి సేవకు అవతల ఫ్యామిలీ బాగుండాలంటే మీరు మంచిగా ఉండాలి. ముఖ్యంగా మీరు రక్తదానం చేయడం ముఖ్యం కాదు, మీరు ఇడంగా ఆ రోజు మీరు కాపాడుకొని తెల్లారి మీరు చేస్తే బాగుంటుంది. ఆ రోజు ఏదైనా జరిగిందనుకో అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. నేను ఇది చాలా ఇబ్బంది, అంటే రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ డొనేషన్ పోతుంది, సిచ్యువేషన్ నిజంగా రావద్దు. ఆ సిచ్యువేషన్ రాకుండాలంటే మీరు ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మానుకోండి. చాలామంది చిన్నపిల్లలు బానిస అయిపోయి 18 ఏళ్ళు రాగానే మందులు తాగడం, పార్టీలని, పబ్బులని, కల్చర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఖచ్చితంగా మీ పిల్లలకు ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాలను నేర్పియండి. పిల్లలకి ఏది అవసరం ఏదో అదే చిన్నప్పటి నుంచే నేర్పియండి. మనము ఆ డబ్బులు ఉన్నాయని చెప్పి జోలి ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళని హెల్త్ మొత్తం నాశనం చేస్తున్నాం వ్యవస్థను. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, హెల్మెట్ రూల్స్ పాటించండి. పోలీస్ వాళ్ళు ఎంత చెప్పేది మన కోసమే కాబట్టి పోలీస్ వాళ్ళని గిట్టంగా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళు చెప్పినవి కొన్నింటే బాగుంటుంది. ఎందుకంటే రోజుకి ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తున్నాం, హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టండి. హెల్మెట్ అనేది మనకు సేఫ్టీ కోసం, ఏదో ఫ్యాషన్ ఏదో కాదు. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు ఏది చెప్పినా ఖచ్చితంగా పాటించండి. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. వాళ్ళకి ఏదో ఫైన్లు వేస్తున్నారు అంటే ఫైన్లు వేస్తే గవర్నమెంట్కి వస్తుంది, పోలీసు వాళ్ళకి ఏమొస్తుంది? పోలీసు వాళ్ళని చాలామంది తిడతారు, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అరే పోలీసు వాళ్ళు మన సేఫ్టీ కోసమేగా ఉంది, వాళ్ళు ఇంత చేస్తుంటే మనం ఎందుకు వాళ్ళని తిడుతున్నాం అనేది. పోలీసు వాళ్ళంటే నాకు పిచ్చి ఇష్టం. దేశంలో సైనికులు, రాష్ట్రంలో పోలీసులు మెయిన్
ఫ్రంట్ వారియర్స్ వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలా. వాళ్ళకి విధంగా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళని వదులుకొని వాళ్ళకి మనకు 24/7 సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలా, వాళ్ళని గౌరవించండి, వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. 15 సంవత్సరాలు అవుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చి, ఇప్పటికీ రోజు కేసులు వేల కేసులు దొరుకుతున్నాయంటే ఎక్కడికి పోతుంది వ్యవస్థ. అండ్ దీని గురించి అయితే చాలా మంచి అవగాహన అనేది కూడా మీరు చెప్పడం చాలా బాగా వచ్చిందన్న. అండ్ దాని తర్వాత మీ చేతిలో కానీ మీ బాడీ కానీ కంప్లీట్ ఒక టాటోస్తో నింపేశారు. అంటే మీరు అందరి వాడితో పాటు ఒక టాటో మ్యాన్ కూడా అయిపోయారు. సో ఒక్కసారి చెప్తారా ఆ టాటో వెనక ఉన్న స్టోరీ కానీ ఎవ్రీథింగ్? నాకు టాటో అంటే మెయిన్ నాకు దేశం కోసం మోడీ గారు అంటే బాగా ఇష్టం. నేషన్ గార్డ్ అని నరేంద్ర మోడీ చిరంజీవి గారు నాకు బ్లడ్ ఇన్స్పిరేషన్, నా రోల్ మోడల్. మా సజ్జనార్ సైడ్ నాకు రోల్ మోడల్. పోలీసులు అంటే వాళ్ళు ఉండాలి, సర్వీస్ పరంగా ఆయన సంబంధం లేని విషయాల విధంగా ఎన్నో చేశాడు. బెట్టింగ్ యాప్స్ కావచ్చు, అప్పట్లో కరోనాలో ప్లాస్మా అనేది అందించి అప్పటికి 10,000-12,000 యూనిట్లు ప్లాస్మా అందించాడు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, డాగ్స్ కావచ్చు, మనుషులకు కావచ్చు, మెడికల్ అంబులెన్స్, ఎన్నో రకాల సంబంధం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేని వరకు చాలా చేశాడు. అట్లా ఆయనతో పాటు 5 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను. అప్పుడు 20లో ఆయన ఫస్ట్ 2008 నుంచి నాకు వరంగల్ సిపి నుండి బాగా ఇష్టం. అట్లా 2020లో సార్ పరిచయం, అట్లా ఆయనతో పాటు జర్నీ చేయడం చాలా హ్యాపీ. ఎనీ టైం ఏది సంబంధం ఏది చేయాలన్నా సార్ ఇట్లా చేయాలంటే 100% మీకు ముందుంటా. ఎవరికైనా సరే, నాకైనా కాదు ఎవరికైనా సరే, మీరు నాకు ఆఫీస్కి రావచ్చు, మీ సర్వీస్ ఏదున్నా అని ఇంటర్వ్యూలో చెప్తుంటాడు. మీ ఎవరికి ఏ ప్రాబ్లం అదే రావచ్చు, నా 100% నేను హెల్ప్ చేస్తా అంటాడు. అట్లా సార్ గారు ఇష్టం. ఇక పోలీసులో ఉమేష్ చంద్ర వ్యాస్ గారు, వైఎస్ఆర్ గారు నాకు 108 ఆరోగ్యశ్రీ వల్ల వైఎస్ఆర్ గారు ఇష్టం. ఇక్కడ సోను సూద్ గారు అంటే కరోనాలో చేశారని అతను ఇష్టం. ఇక్కడ రతన్ టాటా గారు, అతను అంత ఆస్తి ఉన్న విధంగా 65% డొనేషన్ పేదలకే ఇస్తున్నారంటే, అసలు ఇండియాలో ఇట్లా ప్రతి ఒక్క బిలియనర్ మిలియనర్ అంతా ఒక 10% అసలు డొనేషన్ చేస్తే అడక తినే వాళ్ళు ఉండరు మన దేశంలో. పూర్ పీపుల్ అసలు ఉండరు. అట్లా ఉండాలి సమాజం కోసం ఏదో అంత చేశాను. అలాగే కర్ణాటక పునీత్ రాజ్ కుమార్ గారు, అతను నా 48 స్కూల్స్ తెలియకుండా మెయింటైన్ చేస్తారు ఇక్కడ మా అమ్మ నాన్నగారు. అట్లా నాకు ఇన్స్పిరేషన్గా నచ్చిన వాళ్ళందరినీ టాటూ వేసుకోవాలి. పీజేఆర్ గారు అసలు ప్రజానాయకుడు అంటే పీజేఆర్ గారు. ఇక్కడ ఎస్పీ సరిత మేడం గారు మోటివేషన్స్ బాగా సరితగా. అట్లా నచ్చిన అంటే టాటూ వేసుకున్నా. అట్లా ఒక 5 years బ్యాక్ వేసుకున్నా ఇవన్నీ. ఓకే, సూపర్ అన్న. అండ్ మీరు ఏ సంకల్పంతో అయితే ముందుకు వెళ్తున్నారో అది ఖచ్చితంగా ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక్కొక్క బ్లడ్ డోనర్ కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది దీని ద్వారా ఒక ఇద్దరు ముగ్గురు మారినా కానీ అది హ్యాపీ. అదే మన ఒక మోటో. సో మీరు ఇక్కడికి రావడం, ఇలా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా షేర్ చేసుకోవడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ చిన్నగా ఒక విషయం చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు నా వల్ల ఎంత అని కాదు, నేను ఇంటర్వ్యూలు ఎవరు పిలిచినా నేను ఇంటర్వ్యూకి పోతాను. నా వల్ల అడిగి మరీ పోతాను కొన్ని ఛానళ్ళకి. ఏదో ఒక 10 మంది 1000 మంది 2000 మందికి చేరుద్ది, ఏదో ఒక చిన్న అంతే తప్ప మనకు వచ్చేదే ఉండదు. మనలాంటి వాళ్ళు అవసరం లేదు రేపు పొద్దున సమాజానికి. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవాలి. సమాజంలో ఒక అరగంట కేటాయిస్తే సరిపోద్ది సమాజం కోసం. మొత్తం జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు సిచ్యువేషన్లో. కాబట్టి ఎవరు చేయలేదని మన ముందుకు వచ్చాం. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నా. మెయిన్గా యూట్యూబ్ ఛానల్ అందరికీ ఏదో బెట్టింగ్ అని చాలా చేస్తున్నారు. కొంచెం సమాజం కోసం మీరేడంగా కొంచెం మీ ఛానళ్ళల్లో కింద స్క్రోల్గా ఇచ్చినా చాలు. ఈ బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఐ డొనేషన్ కావచ్చు, కింద రెగ్యులర్గా స్క్రోల్ అవుతుండాలి. కింద ఒక రో బ్లడ్ డొనేషన్ చేయండి, ఆర్గానిక్ బ్లైండెడ్ అయితే ఆర్గాన్ డొనేషన్స్, ఐ డొనేషన్స్, బాడీ డొనేషన్స్లా కొటేషన్ ఇస్తే బాగుంటుంది. నేను ప్రతి ఒక్క ఛానల్ మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం. చనిపోయి కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగునిద్దాం అనే ఉద్దేశం కోసం నేను పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా నాకు ఇన్ని రకాలుగా నాకు 18 సంవత్సరాలు 16 సంవత్సరాలకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క రక్తదాతల మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఏ అవసరం వచ్చినా సాధ్యమంతరకు డోనర్స్ ఇస్తున్నారు, క్యాంప్స్ అన్నీ చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళకి విధంగా. అట్లా నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నాకంటే నాకు వచ్చేది ఏం లేదు, మనం సమాజం కోసం చేస్తున్నాం కాబట్టి నాకు సభ చేసి నేను సమాజానికి చేస్తున్నా. కాబట్టి అందరూ ఈ విధంగా సమాజానికి ఎవరు సాధ్యమైనంతలో వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏదైనా హెల్ప్స్ అంటే చేయండి, హాస్పిటల్ ఉన్న హెల్ప్ చేయండి, సాధ్యమని హెల్ప్ చేయండి. 10 రూపాయలు 100 రూపాయలు 500 అట్లా అంటే జెన్యున్గా చేయండి. ఏదైనా వెరిఫై చేసి చేయండి. ఎవరో పెట్టగానే మీ ల్యాబ్లో పెట్టారని అక్కడ అలాంటివి చేయకండి. చాలా ఫ్రాడీలు జరుగుతున్నాయి కరోనా నుంచి. కాబట్టి అవసరం నాకు తెలుసుకొని మన ఇంటి పక్క వాళ్ళకు అయితే మన ఊర్లో ఇంతమందిలో ఎవరికైనా మన ఊరు వాళ్ళని తలా ఇంత చందా వేసుకొని చేసినా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి రావాలి. మనం పిల్లలను చిన్నప్పటి నుంచే ఇలాంటివి అందరికీ అవేర్నెస్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున మనం నేర్పించలేము. చిన్నప్పటి నుంచే వాళ్ళకి నాటితే వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది. సేవ అనేది, సమాజం అనేది, మనం అని. కొంచెం మీ ఛానల్ త్రూ అందరినీ వేడుకున్నా రక్తదానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. మీ అందరి వాడు. మీరు చేసే క్యాంపెయినింగ్లో మేము కూడా భాగం అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికీ June 14th ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అందరికీ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు.
ఖచ్చితంగా రక్తదాత ఇప్పటివరకు రక్తదానం చేయని వారు ఉంటే రక్తదాతల దినోత్సవం రోజు కార్ల్ ల్యాండిస్టర్ ఆయన బర్త్డే జన్మదినం మన 2004 నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నాం. ఆ రోజు రక్తదానం చేసిన అందరికీ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం కానీ చేస్తుంటారు. ఆ రోజున వెళ్ళి ఖచ్చితంగా మీరు బ్లడ్ బ్యాంక్లో డొనేషన్ చేసి ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్ ఛానల్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.